అధికృత్య పూర్వకథా ప్రస్తావానుసారేణ అద్యతన కథా ప్రస్తూయతే. అధికృత్య అనుసారేణ సర్వే సావధానా భవంతు. అవస్థను భావప్రభులు 16 గంటలకు జనైత్రిగా భావకు నడుపు భావన తీసుకుని మళ్ళీ కోరుతూ మనం నవమస్కంధంలో ఉన్నాం. అందులో శ్రీరామ చరిత్ర, రామాయణం, రాముని యొక్క మార్గం అని అర్థం చెప్పుకున్నాం కదా. ఇందులో ఆంజనేయ స్వామి వారు అంగుళీయకు వచ్చారని అమ్మవారు చాలా ప్రత్యక్షంగా రామచంద్రమూర్తి చూసినటువంటి అనుభూతిని పొంది రాహుముక్త యువోడు నాడు రాహుగ్రహణం విడిచిన తర్వాత చంద్రబింబం ఎంత కరకల్లాడితో ప్రకాశిస్తుందో అలా అమ్మవారి ఒక ఆనందమయంగా ప్రకాశించిన సంతోషకరమైన దృశ్యంతో మనం ఆపాం. రేపు చంద్రగ్రహణం చూడండి. చంద్రగ్రహణం కూడా ఆ గ్రహణం పట్టినంతసేపు మామూలుగా ఉండి విడిచిన తర్వాత చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. సరిగ్గా అమ్మవారి ముఖానికి చంద్రబింబానికి ఉపమానోపమేయాలు సరిపోతాయి. సరే, ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే అలా విషయాలు అమ్మవారు చూడామణి ఇచ్చింది. చూడామణి చరిత్రమే పెద్దగా ఏం రాయలేదు ఎవరు కూడా. వాల్మీకిలోనూ లేదు, యాజ్ఞవల్క్య శ్రీరామ కథలో కూడా దాని గురించి ప్రస్తావన లేదు కనుక అయితే చూడామణి మాత్రం శిరస్సు మీద ధరించాడు. ఇదివరకు నాగరం అని పెట్టుకుని వారు పూర్వం మా బాల్యంలో మరి స్త్రీలు ధరించేవారు నాగరం అని. ఆ నాగరాలు ఇప్పుడు ఎక్కడా కనిపించటం లేదు. అప్పుడు బాగా పెద్ద వయసు వాళ్ళకే తెలుస్తున్న నాగరం అంటే ఏమిటో ఇప్పుడు తెలియటం. అప్పుడు ఏం చేశాడంటే, నేను సెలవు తీసుకుంటాను, రామచంద్ర ప్రభు వారికి నేను మిమ్మల్ని చూసిన విషయం చెప్పి ఈ చూడాలని ఇస్తానని అన్నాడు తను. అమ్మవారు చాలా సంతోషభరితురాలై రవికుల వార్ధిచంద్రుడ గుర్రాముని సేమసాల వింటి నేడ విరళ భంగి నీ వలన అచ్చుగా నా వివిధములైన పాటు. నేను ఎన్నో పడేటువంటి బాధలన్నీ కూడా నీ వలన రామచంద్రమూర్తి చెప్పుకునే అవకాశం కలిగించింది. ప్రత్యుపకారపదాల నువ్వు చేసిన ఉపకారాన్ని ప్రత్యుపకారం నేనేం చేయలేనయ్యా అని లక్ష్మీదేవి యొక్క అవతారమైనటువంటి అమ్మవారు అంటూ ఉన్నది. అంటే ప్రత్యుపకారం ఏం చేయాలి? భక్తుడు ప్రత్యుపకారం అసలు తనతో సమానమైన వాడి ప్రత్యుపకారం కానీ భక్తుడు ప్రత్యుపకారం అంటే ఆశీర్వచనం చేయాలి కదా. అప్పుడు అంటున్నది కదా అమ్మవారు, వసుధాస్థలివర్తులు బ్రహ్మకల్పము చిరంజీవిగా శాశ్వతంగా ఉండవలసింది. ఎన్ని బ్రహ్మకల్పాలైనా నువ్వు మాత్రం స్థిరంగా ఉంటావు. వన ప్రత్యుపకారమేమియుంటవిలియునత్పదాల వసుధాస్థలివర్తులు బ్రహ్మకల్పము. భూమండలంలో అంటే సీతారాముల కథ ఉన్నంతగా హిమాలయ పర్వత ప్రాంతంలో గంధమాదన పర్వత ప్రాంతంలో ఆయన ఉన్నాడు. అలాగే భీమసేనుడు దర్శనీశ్వరుడు భారతాదులో మనం చూస్తాం. ఇప్పటికి కూడా ఆంజనేయ స్వామి వారు ఉన్నట్టు ఆయన ఫోటో తీయకపోతే తీసి అలా వాడికి ఇబ్బంది కలిగినట్టు ఓ చిత్రపటం కూడా ఏదో నాగర్లిపి పుస్తకంతో హనుమ అలా సాక్షాత్కరించినట్టు చిత్రపటాలు కూడా మనకి వచ్చాయి. అవి అబద్ధాలని కొట్టి ఎక్కలేదు. వాళ్ళ అనుభవాన్ని బట్టి ఆయన వృద్ధవానర మూర్తిగా నిరంతర రామనామ జపతత్పరుడై ఉంటాడు మహానుభావుడు. ఇప్పుడు ఇక్కడ కూడా ఉంటాడు. ఆయన చోటు కావాలంటే ఇక్కడ ఈ ప్రదేశం ఖాళీగా ఉంది, అక్కడ వచ్చి కూర్చుంటాడు. ఎక్కడ రఘునాథ కీర్తనం. ఆంజనేయ స్వామి వారి పట్ల భక్తి కలిగిన వాళ్ళకి అపజయం అనేది ఉండదండి. ముఖ్యమైన ఎందుచేత ఉండదు అని ప్రశ్న. ఆంజనేయ స్వామి ప్రత్యుపకారాభిలాషతోటి దౌత్యం చేయలేదు. రాముల వారి దగ్గర నుంచి సీతమ్మ వారి దగ్గర వచ్చాడు, వారి క్షేమం చెప్పాడు, ఇక్కడి నుంచి వెళ్ళాడు. ఈ దౌత్యం చేసినటువంటిది దూతకృత్యం చేయడం అనేది ఏ విధమైన ప్రత్యుపకారాపేక్ష లేదు. అటువంటి వాడు భగవంతుడి చేత రామచంద్రమూర్తి ఆలింగనం చేసుకున్నారు. అనగా ఇది శివతత్వం అయితే విష్ణుతత్వం అయితే శివ వైష్ణవతత్వం రెండు ఏకమై దుష్ట సంహారానికి కారణం. ప్రతిఫలాపేక్ష లేనటువంటి పద్ధతులు ఎవరుంటారో వారు భగవంతుని యొక్క ఆలింగన భాగ్యానికి నోచుకుంటారని తెలుస్తుంది. మనకి ఏం జరుగుతుంది, మనకి వచ్చేది ఏమిటో ద్రవ్యం మీద కానీ వస్తువాహనాల మీద కానీ ఏ విధమైన అపేక్ష లేని వాళ్లే హనుమత్కృపకి పాత్రులవుతారు. హనుమత్కృపకి పాత్రులైతే రామభక్తిని ఇస్తాడు. ఆయన డైరెక్ట్ గా ఏమడు ఎత్రాస్తి భోగో నహితత్ర మోక్ష, ఎత్రాస్తి మోక్షో నహితత్ర భోగ, శ్రీమారుతే సేవన తత్పరాణ మోక్షస్య భోగస్య కరస్థయమన్నారు. మారుతైనటువంటి ఆంజనేయ స్వామిని తెలుసుకుంటే సర్వ విధాలా మనకి అభ్యున్నతి కలుగుతుంది. సరే, అమ్మవారు ఆశీర్వదించింది. ఈ కథ పూర్తి చేసుకుని చంద్రవంశపురాజులోకి వెళదాం మనం. శుభముగా అరిసూతనీకన పొంగుతూ ఏమయ్యా, శత్రు సంహారం చేయగలిగిన సమర్థుడవును, నన్ను నా బుధమే తీసుకుని వెళ్ళిపోతానన్నాడు హనుమ. అలా ధర్మం కాదయ్యా నువ్వు అని తన విశ్వరూపాన్ని చూపించాడు వివరంగా సుందరకాండలో. అయితే అలా నేను కూర్చుని వస్తే ఏమవుతుందో తెలుసునా, రావణాసుడు రామలక్ష్మణుడు లేని సమయంలో దొంగతనంగా తీసుకొచ్చాడు. అలాగే రావణుడు చూడకుండా నువ్వు కనుక తీసుకుని వెళ్ళినట్లయితే
ఏం జరుగుతుందంటే రావణుని కంటేనే రామచంద్రుడికే శౌర్యం అంటగట్టబడుతుంది. అంటే రావణుని కంటే మించినటి వారి దొంగతనం చేశాడు రాముడు. నా భర్తకి అప్రతిష్ట వస్తుంది కనుక నేను ఎలా కూర్చుని రాను సమాధానం చెప్పింది అమ్మవారు. ఉచితమైన సమాధానం. ఉత్తరసలు అంటే నేను పరపురుషుల శరీరం ముట్టుకోను కారణాలన్నీ చెప్పి విషయం ఏమిటి అంటే వాడు మోసంగా తీసుకొచ్చాడు. మోసానికి మోసం చేయకూడదు. అలాగే భాగవతంలో కూడా దశమస్కంధంలో వత్సావారంటారు. మోసానికి మోసం చేయకూడదు కృష్ణ పరమాత్మ కూడా అంటారు. అదే దశమస్కంధం చెప్పి వివరిస్తారు విషయం. మోసములకు మనకు ఎవరైనా అపకారం చేస్తే దీన్ని బట్టి నేర్చుకో. మోసం చేసి వాళ్ళని మన శక్తిని చూపించి మన వస్తువుని మనం రాబట్టుకోవాలి. మన దొంగతనం చేసేసి వస్తువు పట్టి వాటితో పెట్టుకున్నాడు. వాళ్ళు చూడకుండా మనం తెచ్చుకుంటే మోసానికి మోసం చేస్తే అది వేద ధర్మానికి విరుద్ధం. ఆ పని మనం ఎన్నడూ చేయకూడదు అని ఆ విధంగా అమ్మవారి యొక్క సందేశం అన్నమాట. రావణుని కంటెని కిలి భూవరుడే దొంగయండు. ఈ పేరు రామచంద్రమూర్తి ఇంకా దొంగతనం చేశాడని చెడ్డ పేరు వస్తుంది. ఆయన పరాక్రమం ప్రదర్శించి రావణాదుని సంహరించి నన్ను తీసుకువెళ్తే అదే నాకు అంగీకారంగా ఇలా కూర్చుని రావడం అనేటటువంటి ధర్మ విరుద్ధమైన పని అని అమ్మవారు తెలియజేసింది. ఇది మనం నిత్యకృత్యంలో మనం మోసం చేసి ఎవరైనా వస్తువు పట్టుకుపోతారు. ఆ పట్టుకుపోయిన వస్తువుని వాళ్ళని మోసం చేసి తెచ్చుకోకూడదు. మన శక్తిని చూపించి మన నిర్దోషత్వాన్ని రుజువు చేసుకుని అప్పుడు ఆ వస్తువుని ఎలా రాబట్టుకోగలగాలో అందరి సమక్షంలో రాబట్టుకోవాలి. ఆయా సమస్యా పరిష్కారంగా అలా చేసుకోవాలి. అటువంటి సమస్యా పరిష్కార మార్గం రామాయణం మనకి సీతామ్మవారి మాటల్లో తెలియజేస్తూ ఉన్నది. సరే, అప్పుడు ఏం చేశాడంటే ఇంకా వెళ్ళిపోవచ్చులో ఒక ఆలోచన పుట్టింది. అసలు ఈ రాక్షసుల యొక్క పరిస్థితి ఏమిటి, ఏం చేయాలి, వీళ్ళ యొక్క సామ దాన భేద దండోపాయాలని ఉంటాయి. సామ అంటే మంచి వాక్యాలు మంచి మాటలు చెప్పి మనుషులు దారిలోకి తీసుకురావడం. దానం అంటే వాళ్ళకి ఏదైనా ఇచ్చి తీసుకురావడం. సామదానం. భేదం అంటే వాళ్ళలో వాళ్ళకి విరోధం కల్పించడం, లేకపోతే అతన్ని శిక్షించడం. ఈ 4 ఉపాయాల్లో ఏది చేద్దాము అంటే రాక్షసుల పట్ల సామం చెబితే లాభం లేదు. సౌమ్యంగా వాళ్ళు వినరు. దానం ఇవ్వడానికి నా దగ్గరే ఉంది, వాళ్లే ధనవంతులు అంటే దానం వల్ల ప్రయోజనం లేదు. భేదం అంటే వాళ్లలో వాడు విరోధం పెడతా అంటే ఎవరి మనస్తత్వం అడుగు తెలియదు. చతుర్థమయోత్తమ 4వది దండోపాయమే తగింది అనుకుని రాజనీతిని ఆలోచించాడు హనుమ. అంటే ఆయన నవవ్యాకరణ పాండిత్యం కలిగిన మహానుభావుడు గనక ఇప్పుడు వీళ్ళ సామధాన భేద దండోపాయాలు మొదటి 3 వీళ్ళ పట్ల కొరగావు గనక ఏం చేస్తాను అంటే దండోపాయమని రావణాసుడికి నన్ను పిలిపించేటువంటి ఏర్పాటు రావాలనేటువంటి ఉద్దేశంతో అశోకవనాన్ని భంగం చేశాడు. అప్పుడు ఆ చెట్లన్నీ కూడా ధ్వంసం చేసేశాడు. వాళ్ళు వెళ్ళి చెప్పేసరికి రావణాసుడు 80,000 మంది రాక్షసు ఒక్క వానరు కోసమని 80,000 మందిని పంపాడు. ఆ 80,000 మందిని అవలేలగా సంహరించాడు. ఆ తర్వాత మంత్రి సప్తకాన్ని పంపించాడు. అది కూడా అవలేలగా వాళ్ళని సంహరించాడు. అక్షకుమారుడు పంపించాడు, వాణ్ణి సంహరించాడు. ఆ తర్వాత ఇంద్రజిత్తు వచ్చి బ్రహ్మాస్త్ర బంధం చేత బంధిస్తే బ్రహ్మాస్త్రం కూడా ఆంజనేయ స్వామిని ఏమీ చేయదు. కానీ లొంగినట్టుగా నటించాడు. ఈ రూపేణ ఆయన రావణాసుడి దగ్గరికి వెళ్ళడం కుదురుతుంది. అలాగే కట్టేసేసి తీసుకుని వెళ్ళారు. రావణాసుడి దగ్గర నిలబెట్టారు. ఇక్కడ మనకి ఏం కనిపిస్తుందంటే ఇతర కథల్లో, సినిమాలో కానీ ఇతర కథల్లో కానీ రావణాసురుడికి తోటి అన్నాడు, ఏమయ్యా వచ్చిన వాడికి ఆసనం ఇవ్వాలేనా నేను తెలియదు, తోక చుట్టుకుని అలా పైనెక్కి కూర్చున్నట్టు. అది మాత్రం జరగలేదు. ఇది నీవు సినిమాలో చూసేది కానీ ఇతరత్రా కథల్లో వినేది మాత్రం అక్కడ మాత్రం ఎందుకు అలా చేయలేదు అంటే వాడు రాక్షస ప్రభు. అప్పుడే తన శక్తిని చూపించకూడదు. ఇంకేంటంటే కట్టుబడి ఉండి ఆ పాశములతో కట్టుబడి నిలబడి ఉండే సమాధానం చెప్పాడు. ఇది వాల్మీకుల్లో ఉన్న విషయం. తోక చుట్టుకుని ఆ పైన కూర్చుని చెప్పడం అనేది కల్పితం తప్ప వాస్తవమైన హనుమంతుని యొక్క చరిత్రలో ఎక్కడా కూడా లేదు. అంచేత మనం ఉన్న విషయం ఏమిటో తెలుసు. అలా చేస్తే ఔద్ధత్యం అవుతుంది. వాడు చక్రవర్తి కదా, రావణాసుడు లంకాపట్నానికి చక్రవర్తి. అక్కడ మన ఏమీ చేతగాని వాడి వాళ్ళు కూడా సమయం వచ్చినప్పుడు బుద్ధి చెప్పాలని అలాగే ఉండిపోయినాడు. అప్పుడు ప్రహస్తుడి చేత అడిగించాడు. ఎవరో ఏమిటో విషయం అంతా చెప్పారు. సరే ఇదే లేదయ్యా, సీతామ్మవారిని నువ్వు వెంటనే రామచంద్రమూర్తికి సమర్పిస్తే ఆయన అనుగ్రహానికి పాత్రుడు అవుతావని చాలా విషయాలు చెప్పాడు. అలా గనక జరగకపోతే నిన్ను సంహరించడానికి రాముల వారి దాకా అక్కర్లేదు, నీ 10 తలలో కూడా శిరచ్ఛేదం చేసేసేసి నీ లంకాపట్టణాన్ని దగ్ధం చేయడానికి నేను ఒక్కడిని సరిపోతాను అన్నాడు. పైగా ఉద్దండమైనటువంటి రూపాన్ని అక్కడ అశోకవనంలో చూపించాడు కూడా. అదే చతిబలో రామో లక్ష్మణాశ్రీ మహాబల పెద్ద ఆకారంతో ఇంతమంది రాక్షసుల్ని సంహరించిన వాడు ఇక్కడ కట్టుబడి సమాధానం చేశారు. అక్కడ పరాక్రమం, అక్కడ వీరాంజనేయత్వ అవసరం. ఇక్కడ రావణాసుడికి సౌమ్యంగా బుద్ధి చెబితే దారిలోకి వస్తాడేమో ఈ పద్ధతి ఇక్కడ అవసరం. అయితే వివరంగా చెప్పడానికి సుందరకాండ దాటి మన చంద్రవంశం రాజుల్లోకి వెళ్ళాలి కనుక క్లుప్తంగా మాత్రమే చెబుతున్నాను. సరే, రావణాసుడు అంగీకరించలేదు, చంపేయమన్నాడు.
వాలాన్ని కాల్చడానికి అట్టించాలి. లంకాపట్టణం దగ్ధం చేశాడు. లంకాపట్టణాన్ని కాల్చినప్పుడు ఏం జరిగింది? మొత్తం లంక అంతా దగ్ధమైంది. అయితే ఇందులో దుర్మార్గ బుద్ధి కలిగినటువంటి రావణాసుడికి అనుచరులు ఉంటారు. వాళ్ళ హనుమ ఏ తోకకి తన నిప్పంటిస్తే ఏ ఇంటికి నిప్పు అంటించాడో ఆ ఇంటే దగ్ధమైంది. విభీషణుల యొక్క గృహాన్ని ముట్టించకూడదు అనుకున్నాడు, దూతను చంపకూడదని ధర్మం చెప్పాడు కనుక. కానీ అతని ఇల్లు దగ్ధం కాలేదు. కుంభకర్ణుడు ఇల్లు దగ్ధం కాలేదు. వాల్మీకి చూడండి, ఇంకేత వాడు నిద్రపోతున్నాడు, వాడు ఇల్లు దగ్ధం చేయలేదు. అసలు వాడు చూడలేదు కదా, అయినా నిద్రపోయేవాడిని చంపకూడదు. అందుకని ఇంద్రజిత్తు గృహం, రావణాసుడి గృహం మొదలైన సామాన్య ప్రజానీకం ఉంటారు, వాళ్ళ ఇల్లు దగ్ధం చేయలేదు. వాల్మీకల్లో ఉన్న లంక మొత్తం దగ్ధమైందంటే రాముల వారి పట్ల వ్యతిరేకం కలిగినటువంటి రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వాడు సీత అపహరణాన్ని ఆమోదించిన వాడు ఇల్లు మాత్రమే దగ్ధమయ్యాయి తప్ప సామాన్య ప్రజానీకానికి కానీ లేకపోతే కుంభకర్ణుడి ఇల్లు కానీ విభీషణుడి ఇల్లు కానీ దగ్ధం కాలేదు. వాల్మీకల్లో ఉంటుంది చూడండి. సరే, బాగానే ఉంది. ఈ ప్రకారంగా ఆయన లంకను దగ్ధం చేస్తే అసలు లంకాపట్నం ఎందుకు కాలిపోయింది? ఈ కాలిపోవడానికి యశోదవర్ణింజనక ఆంజనేయ స్వామి తాను సమర్థుడని అనుకోలేదు. లంకాదహనం చేస్తుంటే ఒక్క ఇల్లు దగ్ధం చేస్తేనే ఎంతో పాపం వస్తుంది కదా, పట్టణాన్ని దగ్ధం చేస్తే ఎంత పాపం వస్తుందండి? ఏమైనా పాపం వచ్చిందా? ఆయనకి రాలేదు. ఎందుకు రాలేదో తెలుసునా? అసలు తగలబెట్టింది తాను కాను అనే భావంతో ఉన్నాడు ఆయన. అహంకర్తలతో లేరు ఆంజనేయ స్వామికి. నేను గనక లంకాపట్టణాన్ని తగలబెడుతున్నాను అని అహంకరించి చేయలేదు ఆ పని. వాళ్ళ ఎందుకు చేశాడంటే నిప్పు ముట్టిస్తే నిప్పు చల్లగా అయిపోయింది. సీతామ్మవారు ప్రార్థించిన హనుమాడ శీతలంగా ఉండవలసిందని. అమ్మవారి అనుగ్రహం వల్ల అగ్నిహోత్రుడు చల్లగా ఉన్న అగ్నిహోత్రుడికి అల్పాహారం పెడితే ఆయనకి ఆనందం కలుగుతుందని భావం కలిగింది. ఆ అల్పాహారం కలిగి అహంకర్తృత్వ నాది కాదు. ఎందువల్ల లంకాపట్టణం దగ్ధమైందో ఒక శ్లోకం కూడా ఉన్నది మనకి. ఎందువలన అంటేట యశోగవన్నే జనకాత్మజాయా, సీతామ్మవారి యొక్క హృదయంలో ఉండేటటువంటి రామ వియోగ శోకం ఉన్నదే అదే అగ్నిగా మారి లంకాపట్టణాన్ని దహింపజేసింది. అంతేగాని ఆంజనేయ స్వామి నేనెంతటి వాడినన్న అహంకర్తృత్వ బుద్ధితో చేయలేదు గనక ఇల్లు తగలబెట్టిన పాపం హనుమతి లేదు. ఇది మనం కర్మణ్యేవాధికారసి భగవద్గీతలో చెప్పినటువంటి కర్తృత్వ బుద్ధి లేకుండా మనం చేసినటువంటి పనులు పాపఫలం అంటదు అనడానికి ఇలాంటి నిదర్శనాలుగా రామాయణంలో ఉన్నటువంటి ఉదాహరణలు భగవద్గీతలో భగవానుడు చెప్పి ఉన్నారు. కనుక ఏమిటంటే ఆదాయతేనైవ దదాహలంకాం నమామితం ప్రాంజలిరానతోస్మి యశోదవర్ణింజనగాత్మజాయా. ఆ సీతామ్మవారికి హృదయంలో ఉన్నటువంటి విచార అగ్ని ఉన్నదే ఆ అగ్నిని తాను యువతలకి లాగి హనుమ అది ముట్టించాడు. అంటే సీతామ్మవారికి శోకం కలిగించాడు రావణాసుడు. ఆ శోకం అగ్నిగా మారి లంకాపట్నాన్ని తగలబెట్టింది. కానీ తగలబెట్టిన వాడు హనుమ కాడు అని తన మీద తనకి నమ్మకం ఉన్నది. అందుచేత ఈ భావంతో గనక పనిచేసినప్పుడు కాటకర సంహరించే పితృవాక్య పరిపాలన అనుకున్నాడు. నేనేమండి అమ్మవారిని నానా బాధలు పెడుతున్నవాడు, అమ్మవారికి హృదయంలో ఉంటే శోకమనే అగ్ని చేతనే గ్రహింపబడిందని పరిపూర్ణ విశ్వాసంతో హనుమ చేశారు గనక దుష్కర్మ ఫలం అంటలేదు. ఇవన్నీ ధర్మ సూక్ష్మానికి సంబంధించినటువంటి విషయాలు. సరే, అక్కడి నుంచి అయ్యో అమ్మవారు ఏమైపోతుందని కంగారు పడ్డాడు. అగ్ని ఒక అగ్ని ఏం చేస్తున్నాడు, ఒక చల్లార్చుకున్నాడు. వెళ్ళి ఇక్కడ అమ్మవారి సెలవు తీసుకుని వెళ్ళి రామచంద్రమూర్తి కలిపి చెప్పాడు. కనిపించి చెబితే సరే వాళ్ళకి బయలుదేరారు. ఈ భారతి కట్టారు. విభీషణుడు వచ్చి శరణం పొందాడు. ఇవన్నీ కూడా ఒక్కొక్క మాటలో చెప్పాలి కానీ అంటే రామాయణ ఉపన్యాసం కాదు కదా ఇది. ఇలా వెళ్ళి అసలు దానిలోకి మనం రావాలి. ఇక్కడ ఎక్కడికి వచ్చిందయ్యా అంటే మరి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో లక్ష్మణస్వామిని ఇంద్రజిత్తుని సంహరించారు. ఇక్కడ మనకి అంశం కావాలి. లక్ష్మణస్వామి ఏ భావంతో సంహరించారు? నేను మహావీరుణ్ణి గనక నేను సంహరిస్తున్నానని అనుకోలేదు. అక్కడ శ్లోకం ఉన్నది. అందుకోసం మనం అక్కడ విచారణ చేయాలి. పౌరుషేష అప్రతిద్వంద్వ ఎరైన బాణం ఎక్కువ పెట్టాడు లక్ష్మణస్వామి ఇంద్రజిత్తు మీద. ఏమంటున్నాడంటే ధర్మాత్మ సత్యసంధస్య రామో దశరథీయది. ఇది శ్లోకం ఇంద్రజిత్తు వధలో లక్ష్మణస్వామి ముఖ వచ్చినటువంటి శ్లోకం. రామచంద్రమూర్తి గనక ధర్మాత్ముడు సత్యసంధుడు గనక అయినట్లయితే పౌరుషేష అప్రతిద్వంద్వ పురుష ప్రయత్నంలో సాటి లేని మేటి గనక అయినట్లయితే పురుష ప్రయత్నాన్ని దైవాన్ని కూడా రెండింటినీ అంగీకరించిన మహాపురుషుడు గనక అయినట్లయితే ఓ బాణమా నీవు ఇంద్రజిత్తు యొక్క శిరస్సును తెగొట్టవలసింది అని సంకల్పించాడు. అంటే అర్థం నేను మహావీరుని కనుక చంపుతాను. రామచంద్రమూర్తి సత్యసంధుడు ధర్మాత్ముడు అవుట నిజమే కనుక అయినట్లయితే ఆయన పురుష ప్రయత్నం పట్ల అప్రతిద్వందుడు కనుక అయినట్లయితే ఈ బాణం అతన్ని సంహరించుగాక అంటే తనకి కర్తృత్వాలు ఏ పని కూడా
అదే ఆంజనేయ స్వామిలోనూ కర్తృత్వ బుద్ధి లేదు, లక్ష్మణ స్వామిలో కూడా లేదు. అందుకే అతనే వాళ్ళ పేరు చిరస్థాయిగా ఇప్పటికీ ఉన్నాయి. మనం ఏ పని దీన్ని బట్టి నేర్చుకోవాల్సింది ఏంటంటే, నేను ఈ పని చేస్తున్నా, నేను గనక ఇంత శక్తి ఉంది కనుక చేస్తున్నా అనే భావం వల్ల ప్రవేశించిందా భగవద్ అనుగ్రహాన్ని దూరం అవుతాం. అంటే రామచంద్రమూర్తి అంటే అత్యంత పవిత్రమైనటువంటి ధర్మాన్ని నమ్ముకుని ఉంటే, సత్యాన్ని అంటే అర్థం వాలివధ మొదలైనటువంటి అధర్మ కార్యములు కావని అర్థం. ఎప్పుడు అధర్మం రామచంద్రమూర్తి ఎప్పుడు అధర్మం చేయకుండా ఉంటే, నిరంతరము ధర్మ పరిపాలన ఆయన చేసి ఉంటే, ధర్మాన్ని తాను అనుష్ఠించి ఉంటే, ఏనాడు అబద్ధం చెప్పకుండా నిజమే చెప్పడం కనుక యథార్థమైతే, పురుష ప్రయత్నంలో సోమరితనం లేకుండా చక్కగా తన పురుష ప్రయత్నాన్ని కొనసాగించేటువంటి ధీరుడు కనుక అయినట్లయితే, ఈ బాణము ఇంద్రజిత్తులను ఛేదించుగాక అండలో ఆ మాటలనే రామచంద్రమూర్తి అటువంటి మంచి స్వభావం కలవాడున్న విషయం యథార్థమైనదే మనకి రుజువు అవడం గుర్తు. అంటే రామకథకి ఎక్కడ వంక పెట్టడానికి అవకాశం లేదు. ఎక్కడ ఇందులో ఏదైనా లోటు ఉంటే, వారిని కనుక చెట్టు చాటించి కొట్టాడు, అధర్మం చేస్తుంటే ఈ బాణం వెళ్ళివాడిని తప్పదు. అంటే వారి వద్ద ధర్మం అంటే అది ఎలా ధర్మమో ఇప్పుడు నేనే విచారణ చేయను. ఆ రామాయణ ప్రసంగాల్లో అది జరిగేటప్పుడు ఆ వివరణ ఏవో జరుగుతాయి. అందుకని ఇప్పుడు చేసే వివరణ కాదు. కనుక రామచంద్రమూర్తి చేసిన జీవితంలో ఏ ఒక్క అధర్మము లేదు, అసత్యం లేదు. అది మన రామో విగ్రహమాన్ ధర్మ. అటువంటి భక్తి మనకి కలుగుతుంది. లక్ష్మణ స్వామి ఆ విధంగా అస్త్రాన్ని సంధించి అప్పుడు ఇంద్రజిత్తు సురక్షితమైంది. ఇక రావణాసుడు సంహారంలో మనకు ఒకటి ఉంది. ఏమని చెబుతారంటే, ఇన్ని బాణాలు వేసినప్పటికీ కూడా రావణాసుడు కళ్ళు తెగిపోయి మళ్ళీ మురుస్తున్నాయి. అప్పుడు విభీషణుడు ఏమన్నాడంటే, మా అన్నయ్య గారి యొక్క కడుపులో అమృత భాండం ఉంది, ఆ అమృత భాండాన్ని కనుక ఛేదించినట్టయితే ఇట్టే చచ్చిపోతాడు అని ఈ మాట రావణాసుడు వింటే, ఒరే ఇంత సోదర ద్రోహం చేసేవాడు అన్నాడని మొత్తం మీద ఆ బాణాన్ని ప్రయోగిస్తే ఆయన పొట్టలో ఉన్నటువంటి అమృతం ఎక్కిపోయింది కనుక అప్పుడు తలలో తగ్గొట్టేశాడని ఈ కథ చెబుతాం మనం. ఇది జరగలేదు. అసలు విభీషణుడు పక్కన లేడండి. అసలు ఈ పాపం విభీషణుడికి ఎందుకు అంటగడుతున్నారు? ఎందుకు అర్థం కావడం. అమృత భాండం రావణాసుడి కడుపులో ఉందని వాల్మీకిలో ఎక్కడా లేదండి. తీసి చూడండి పుస్తకం, వెంటనే వెళ్ళి చూడండి, నేను ఉండగానే చూడండి. అసలు అది కారణం కాదు. అసలు ఎవడో ఆ భాండమే మింగేశాడు. వాడు ఇచ్చేది ఎప్పుడో మింగేశాడు అమృత భాండం. అది వాడు కడుపు అలా మింగేస్తే కడుపులో ఉంటుందండి. అది అస్వాభావిక విషయం కదా. అదే కాకుండా ఎందుకు రావణ వధ ఎలా జరిగిందో వాల్మీకి రామాయణంలో ఏముందంటే, రామరావణ సంగ్రామం జరుగుతున్నది. విభీషణ ప్రక్కన లేడు. అసలు లేనివాడు మా అన్నయ్య కడుపులో అమృత భాండం ఉంది, నువ్వు అది ఛేదిస్తే ఇంటి గుట్టు లంకకి చేయటనే నేరం విభీషణ మీద మనం మోపినట్టు అవుతున్నది కదా. ఎంత తప్పుకున్నది. పరమ భాగవతోత్తముడు విభీషణ ధర్మాత్మ. అటువంటి ధర్మాత్ముడు అన్నగారి ప్రాణం గుట్టు చెప్పి రాముల వారిని చెబితే, అంటే విభీషణ చెబితే కానీ రాముల చంపలేకపోయారన్నమాట రావణాసురుడిని. ఆయన రావణ వధ కోసం అవతరించిన మహానుభావుడు విభీషణుడు చెబితే కానీ దిక్కులేకపోయిందా. అటు రాముల వారి అసమర్థతగానే ఉంటుంది, విభీషణ సోదర ద్రోహం చేసినట్టుంటుంది. కానీ అలా చెప్పాల్సిన విభీషణుడు ఆ ప్రక్కన లేడు. ఏం జరిగిందో వినండి వాల్మీకి రామాయణంలో. ఆ మాటలు ఏం చేశాడో, రామచంద్రమూర్తి నేల మీద నుంచి యుద్ధం చేస్తాడు, రావణాసుడు రథం మీద ఉన్నాడు. ఈయన కూడా రథం ఉండాలని దేవేంద్రుడు మాటల నుంచి పంపించాడు. ఈయన కూడా రథారూఢుడై యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం చేస్తూ ఉంటే ఆ పంచభూతాలు కూడా వెంటనే రావణ సంహారం చేయమని ముక్తకంఠంగా పలికేది. రామచంద్రమూర్తి ఏం చేశారు నాతో మాటలు ఏమన్నాడు అంటే, బ్రహ్మాస్త్రం ప్రయోగించు మహానుభావ, వీడికి అదే ఆయుధం. బ్రహ్మాస్త్రం ప్రయోగించేసరికి రావణాసుడు హతుడయ్యాడు. అంతేగాని విభీషణుడు చెప్పలేదు, అతని కడుపులో అమృతభాండం లేదు. వాల్మీకి రామాయణానికి అవి కథలనే విరుద్ధంగా ఉన్నాయి. ఆ విరుద్ధమైన కథలు ఏరువేట కార్యక్రమం పడవేసి విభీషణస్తు ధర్మాత్మ, విభీషణుడికి సంబంధం లేదు, అక్కడ లేనివాడు ఎలా చెబుతారండి. ఇలాంటి కథలు ఎందుకు ప్రచారంలోకి వచ్చాయో, పరమసత్యాలు ఎందుకు మరుగున పడిపోతున్నాయో చాలా బాధ కలుగుతూ ఉంటుంది మా వంటి వాళ్ళకి. కానీ సత్యం చెప్పడం అవసరం. అది గ్రంథంలో ఉంది కనుక చెబుతున్నాం, లేకపోతే చెప్పడానికి అవకాశం లేదు. అసలు అమృత భాండం విషయం లేదు. ఆ దాంతో రాముల వారు అమోఘమైనటువంటి సాహిత్యాలు వేయడం వాడు. సరే, ఇంకొకటి కూడా ఉంది. రాముల వారికి బ్రహ్మహత్యా దోషం వచ్చింది, అందుచేతేమో రామేశ్వర ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ పాపం అనేటటువంటిది మన మిత్రులు ప్రశ్న వేశారు. అక్షకుమారుడు వాళ్ళు కూడా మరి ఇంద్రజిత్తు వాడు కూడా ఇదే కదా, వాళ్ళు బ్రాహ్మణే కదా, వాళ్ళని తప్పితే దోషం రాలేదా అని మన మిత్రులు ప్రస్తావించారు. అసలు ఈ విషయం ఎక్కడ వాల్మీకంలో లేదు. ఇదేంటి పుస్తకం. రాముల వారికి బ్రహ్మహత్యా దోషం వచ్చిందన్న పదం ఎక్కడా లేదండి అసలు. ఇది కూడా స్థల పురాణాల్లో చెప్పబడినటువంటి విషయం. ఎప్పుడు చేశారంటే ఈశ్వరానుగ్రహం కావాలి కనుక వెళ్లే ముందు రామలింగేశ్వర స్వామి ప్రతిష్ఠ చేశారు రామేశ్వరంలో. వచ్చిన తర్వాత కూడా ఈశ్వరానుగ్రహం వల్ల మన ప్రయత్నం నెరవేరే
తర్వాత కూడా చేశారు. అంతేగాని బ్రహ్మహత్యా పాపం పోగొట్టుకోవడం కోసమని చేయలేదు రాముడు. రామేశ్వర ప్రతిష్ఠ చేసిన మాట నిజమే. ఎందుకంటే ఈశ్వరుని యందు కృతజ్ఞత కలిగి చేశాడు ఆయన. అది మనకు ఉన్నటువంటిది. అది కూడా వాల్మీకంలో లేదు, ఇతర పురాణాల్లో లేదు. అందులో బ్రహ్మహత్యా దోషం అసలు బ్రహ్మ కాదు వాడు రావణాసుడు. రావణ బ్రహ్మని మనం అంటాం, వాడు బ్రహ్మపదం ఎక్కడా వాల్మీకంలో లేదని. ఏ రామాయణంలో కూడా వాడు రావణ బ్రహ్మన్న పదం లేదు, రావణాసురుడు అని ఉంది. పైగా ఏమంటారంటే 9 కోటి శివాలయాలకి వాడు పూజ చేసేవాడు. అసలు ఒక్క శివాలయం కూడా వాళ్ళ అంకలో లేదండి. వీడు 9 కోటి శివాలయాలు రోజు శివాలయాలకు అలా పూజ చేస్తే అమ్మవారిని అపహరించి దుర్బుద్ధి ఎందుకు కలుగుతుందని తన్మే శివ సంకల్పం వస్తున్నకలో ఉంది. ఈశ్వరాభిషేకం చేసేవాడు సద్బుద్ధితో ఉంటారు, వాడు పరదారాపహరణం చేయరు. ఒక్క శివాలయం కూడా లంకలో లేదని ప్రమాణం ఏమిటో చెప్పమంటారా? సుందరకాండలో రామచంద్రమూర్తితో హనుమ అంటారు, అక్కడ అగ్నిహోత్రాశ్చ వేదాశ్చ, అగ్నిహోత్రాలు వేదాలు ఉన్నాయి కానీ పాపం ఉందని. అంటే శివాలయం ఒక్కటి ఉన్నట్టు కూడా చెప్పలేదు. ఉంటే చెప్పకుండా ఉంటాడు హనుమ. నేను చెప్పేవన్నీ విచిత్రంగా కనపడవచ్చు. వాల్మీకాన్ని ఆధారంగా చేసుకు మనం ఈ సంప్రదింపు జరుగుతుందనేది చెప్పేవాడిని కాదు, సంప్రదింపుగా ఈ వాక్యాలు ఎలా నడుస్తున్నాయంటే. అందుచేత బ్రహ్మహత్యాదోషం అనేది అసలు జరగలేదు. అసలు బ్రాహ్మడు కానే కాదు వాడు. అసలు ఏం చేద్దంటే రాక్షస యొక్క తల్లిని బట్టి క్షేత్రాన్ని బట్టి వచ్చినటువంటి రావణ అసురుడు ఉంది తప్ప అంటే దుష్ట ప్రవృత్తి కలిగిన దుష్టభావాలు కలిగిన వాడుగా పులశ్చ బ్రహ్మ విశ్రవసుడు కుమారుడు విశ్రవసుడు. ఆ విశ్రవసుడికి కైకసికి సంతానం మాతృస్థానాన్ని బట్టి బ్రహ్మత్వం వాడికి లేదు. రావణ బ్రహ్మణ పదం ఎక్కడ వాల్మీకి వాడలేదు. చూడండి వాల్మీకి రావణ చూపించింది. అంచేత బ్రహ్మహత్యాదోషం రాదు. బ్రహ్మహత్యాదోషం కారణంగా రామలింగేశ్వర ప్రతిష్ఠ చేయలేదు. శివభక్తి పురస్కరించి చేశారు రామచంద్రమూర్తి. రావణాసుడు శివాలయాలకి 9 కోటి శివాలయాలకి వెళ్ళాడని ఎక్కడ ఏ కోశంలోనూ లేదు. కానీ అట్రాక్షన్ గా ఉంటాయి ఆ కథలు. కానీ లేనివి చెప్పుకుంటే మనకి ప్రయోజనం. శివభక్తి కనుక వాడికి ఎలా ఉండి ఉంటే అమ్మవారిని అపహరించడు కదా. వాడు పరమ పాపకృత్యాలు చేశాడు. పుట్టిన మొదలుగా వాడిని దుష్కార్యాలు చేశాడు. శాపవశాత్తు లేదు రావణ కుంభకర్ణులుగా వచ్చారు. కుంభకర్ణుల సంహారం కూడా రామాయణంలో అయిపోయింది. కనుక మనకి ఉన్నటువంటి యథార్థం వాల్మీకి రామాయణంలో ఏమీ ఉన్నది, అది మనం ఎలా అర్థం చేసుకోవాలి. విభీషణుడు ఏమీ సోదర ద్రోహం చేయలేదు. ఆ సమయంలో ప్రక్కన లేడెసలైన లేనివాడు మా అన్నయ్య కడుపులో ఇది ఉందని చెప్పడం ఏమిటండి? ఆయన బ్రహ్మహత్యాదోషం వస్తే శివాలయం కట్టించాడని చెప్పడం ఏమిటి? ఎక్కడ ఉంది? ఇవన్నీ సినిమాల్లోకి నాటకాల్లోకి హరికథల్లోకి ముఖ్యంగా ప్రచారం అయ్యాయి. ఎందుకంటే ఇలా చెప్పరా హరికథ బాగా ఉంటుందంటాడు ఎవడో, దాన్ని బట్టి రాసేస్తారు. ఈ ప్రచారం ఇలా వచ్చేది కానీ మూల గ్రంథంలో వాల్మీకి మహర్షి జరిగిన రామాయణాన్ని యోగ దృష్టిని చూచి పరమ పవిత్ర భావంతో రాశారే. ఆ వాల్మీకి కృతమైన దాంట్లో ఎక్కడా కూడా ఇది లేదు. క్షమించండి ఈ విషయాలు వివరించినందుకు. ఇవన్నీ మీరు చూసినవన్నీ కాదని అంటున్నాను మాత్రం అనుకోకండి. గ్రంథం మనకి సాక్షి. ఎందుకంటున్నానంటే ఇవి ఏమిటి ఇలా చెప్పేస్తున్నారైనా ఎక్కడదంటారు. చూడండి ఒక్కసారి రామాయణం చూడండి, వాల్మీకిని తీసి చూడండి. దయ ఉంచి వాల్మీకి రామాయణం సామాన్యంగా ఎక్కడైనా ఉంటుంది. సంస్కృత కృతం కానీ వాసుదాసు గారు రాసినటువంటి రామాయణమైనా చూడండి. ఇతర రామాయణాలు మనకు వద్దు, కల్పిత కథలు వద్దు. వాల్మీకి కృతమైనటువంటి దానిలో చూస్తే ఈ 2 విషయాలు ఏవి కూడా లేవు. కనుక సరే అక్కడి నుంచి రామచంద్రమూర్తి ఏం చేశారు అంటే రావణ సంహారం అయిన తర్వాత అమ్మవారిని నువ్వు అగ్ని ప్రవేశం చేయమని ఆయన అనలేదు. నా శక్తి నిరూపించుకున్నాను అని. ఎంచేత లంకలో ఇంతకాలం ఉన్నటువంటి అమ్మవారిని పరీక్షించకుండా తను తెచ్చుకున్నాడని అప్రతిష్ట రాకుండా ఉండడం కోసమని తాను విముఖీభావంతో ఉంటే అప్పుడు లక్ష్మణ చితి పేర్చమని అమ్మవారు అన్నది. ఆ చితిలో అగ్నిహోత్రుడు దగ్ధం చేయడం పరమ పవిత్ర భావంతో అమ్మవారిని తీసుకొచ్చారు. ఇక్కడ మాయసీత ఉంది, అసలు సీత వేరు. మాయసీత కథ కూడా వాల్మీకిలో లేదు. ఈ మాయసీత కూడా మాయ కథ, మాయాబజార్లు అడిగి మాయసీత గనక లంకలో బాధపడుతుంటే జాలి వరకు ఉంటుందండి. అసలు సీతమ్మ వారు బాధపడుతుంది కనుక మన కళ్ళమని నీళ్ళు వస్తాయి. కానీ ఎక్కడో మాయసీత వచ్చి బాధపడుతుంటే మనకెందుకు సానుభూతి ఉంటుందండి? ఎక్కడా వాల్మీకి వారు అది ప్రస్తావన చేయలేదు. మాయ అగ్నిహోత్రంలో అసలు సీతను పెట్టి ఇక్కడ ఇది పెట్టి అప్పుడు ఆ సమయం వచ్చిన తర్వాత ఆ సీత వదలకొచ్చింది, ఇది వెళ్ళిపోయింది. ఇవన్నీ కూడా ఎక్కడా వాల్మీకిలో లేవు. మాయ సీత అన్న మాట ఎక్కడా లేదు. వాడు నిజంగా అపహరించింది అమ్మవారిని అపహరించాడు. వాల్మీకిలో మహర్షి మహానుభావుడు భగవంతుడు వాల్మీకి అన్నారు. వాల్మీకి మానవమాతృడిగా భావించారు. భగవాన్ వాల్మీకి భగవదవశగా అవతరించినటువంటి వాల్మీకి రచించిన మనకి ప్రమాణం తప్ప లేనటువంటి విషయానికి మనం ప్రాముఖ్యం ఇవ్వవద్దని అన్యథా భావించవద్దని శ్రోతలందరినీ కోరుతున్నారు. అంటే సత్యాన్ని మనం చెప్పుకోవాలి కాబట్టి ఇది ఎక్కడా చెప్పమంటారు. వాల్మీకి చూడండి, దయ ఉంచి నా మీద. వాసుదాసు గారి రామాయణం కూడా చూడండి. అందులో ఎక్కడైనా ఉంటే అప్పుడు మళ్ళీ నన్ను ప్రశ్నించండి. ఉండగలదు. అంతేత ఆ ధైర్యంతో మనం ఉండాలి. ఆ ప్రకారం రామాయణాన్ని సరియైన దృష్టితో సమ్యక్ భావనతో అర్థం చేసుకోకపోతే చాలా ఇబ్బందులు కలుగుతాయి మనకి. అదే కాదు, అపార్థస్ఫురణ కలిగితే భక్తి కూడా చెడిపోతుంది. పరమ భాగవతోత్తముడు హనుమ, ఆ హనుమని గురించి కూడా చాలా ఉన్నాయండి కథలు.
ఎలా ఉందంటే అంజనాదేవి శృంగారంగా పూలు పెట్టుకుని ఆనందంగా ఉద్యానవనంలోకి వెళ్ళింది. వాయుదేవుడు వచ్చి మోహించాడు. మోహిస్తే కలిగిన సంతానంగా ఆంజనేయ స్వామి గురించి చెబుతారు. ఇలా జరగలేదండి అసలు. అంజనాదేవి మహాపతివ్రత శిరోమణి. ఏ విధంగానూ ఆయన అలంకరించిన ఉద్యానవనాన్ని బట్టే వాయుదేవుడు వచ్చి కామించడం అనే కథ జరగలేదు. ఏం జరిగిందో ఇది చెబుతున్నారు. ఇంకేదంటే ఈశ్వరుడు ఏం చేశారు అంటే తన అమోఘమైనటువంటి తేజస్సుని అగ్నిహోత్రుడి దగ్గర దాచి దీనికి సమయం వస్తుందయ్యా వినియోగిద్దామన్నారు. తన యొక్క తేజస్సుని చేతులతో ప్రసాదించాడు. ఆ తేజస్సును ఏం చేశారు, తన మిత్రుడు వాయుదేవుడు గనక ఆ వాయుదేవుడు ఇచ్చారు, నీ దగ్గర ఉంచబోయారు. ఇప్పుడు ఏం జరిగిందంటే అంజనాదేవి కాముకత్వం కాదు, ఎలాగా వాయుదేవుని గురించి వరుస చేసి అంజనాదేవి కలిగిన వల్ల కవయిత్రి కూడా ఈ మాట చెప్పింది. పాపం ఎలా ఆయన హనుమ యొక్క అవతారం జరిగిందో ఉరుతరాటవిలో మహోగ్రతపము వాయుదేవుని గురించి వరుస చేసి అంజనాదేవి కలిగిన నర్థితోడ అర్కజుని మంత్రి హనుమంతుడు అందరూ నన్ను బలరామణ్ణి కూడా చూడండి. అంజనాదేవి తపస్సు చేసిందండి, కాముకత్వంగా వాయుదేవుని కలుసుకోలేదు. ఈ అపవిత్రత అంజనాదేవికి అట్టకట్టవద్దు. మనం కాముకత్వంతో వాయుదేవుడు రాలేదు. వాడు దేవతలు, వాళ్ళకి ఇలాంటి దుర్బుద్ధులు ఉండవు. మనం అర్థం చేసుకోకుండా దేవత మీద నింద మోపుతాం మనం, దానివల్ల పాపం వస్తుంది మనకి. అలాగా ఈ ఒక్క పద్యం చాలండి మనకి. ఉరుతరాటవిలో అరణ్యంలోకి వెళ్ళింది అంజనాదేవి. మహోగ్రతపము వాయుదేవుని గురించి వరుస చేసి అర్థం చెప్పకుండా తెలుస్తోంది కదా అది. అంజనాదేవి కలిగిన నర్థితోడ అర్కజుని మంత్రి హనుమంతుడు అందును పతి అనుమతిని గౌరీ సతిపతి. ఇది కూడా ఉత్తర రామాయణంలో పతి యొక్క అనుమతి తీసుకున్నది నేను ఈశ్వరారాధన చేస్తాను అని భర్త యొక్క అనుమతి తీసుకుని అడవికి వెళ్ళి తపస్సు చేసింది. వాయుదేవుని కలుసుకుందా అప్పుడు హనుమ పుట్టారా? ఏమిటండి అన్యాయం? కాముకత్వంతో ఉన్నారండి వాళ్ళు. ఎంత పవిత్ర భావంతో అంజనాదేవి ఉన్నదో, ఆంజనేయుడు అనే పేరు ఎంత పవిత్రత ఉందో గమనించాలి. కానీ మనం దానికి ఏదో ఇలా నీ ఆంజనేయుడు ఇలా పుట్టాడు అని ఎవరైనా అంటుంటే నోరు మూసు కూర్చోడమేనా మనం? అసలు ఈ యథార్థమైనటువంటి విషయాన్ని మరుగురు పడిపోతుంటే అది వెలికి తీయవలసిన బాధ్యత మన హిందువులైన మనమైంది లేదా? అది కావాల్సినటువంటి విషయం. కాబట్టి కనుక నేను మనం చేసేది ఏమిటంటే ఇది విషయం. ఆ తపస్సు చేస్తే అగ్నిహోత్రుడు తనకి ఇచ్చినటువంటి ఈశ్వరుడు యొక్క తేజస్సు ఉన్నది కదా, ఆ తేజస్సుని ఇలా ప్రసాదించాడు ఆయన అంజన వాయుదేవుడు. అయితే వాయుదేవుని గురించి ఎందుకు చేసిందంటే ఈశ్వరుని గురించి తపస్సు చేయాలి. ఈశ్వరుని అష్టమూర్తులు పృథివీ ఆపస్ తేజో వాయు ఆకాశములు సూర్య చంద్రులు సత్కర్మలు చేసే యజమాని. ఈ 8 యొక్క సమిష్టి స్వరూపం శివస్వరూపం. ఈ మనం శివారాధన చేయాలంటే భూదేవతని ఆయన ఆరాధించచ్చు, అలా మరి వాయువునైనా ఆరాధించవచ్చు, జలదేవతనైనా ఆరాధించవచ్చు. ఎవరి ద్వారా అయినా ఈశ్వరానుగ్రహం పొందుతాం మనం. హీ ఫర్ గాడ్, షీ ఫర్ గాడ్ అని ఇంగ్లీష్లో కూడా రైట్ ఆనరబుల్ శ్రీనివాస్ శాస్త్రి గారు రాశారు. రామాయణానికి సరైన వ్యాఖ్యానం ఇంగ్లీష్లో నభూతో నభవిష్యది. చదవండి, ఇంగ్లీష్ వచ్చిన వారికి తెలుస్తుంది. ఎందుకంటే రైట్ ఆనరబుల్ శ్రీనివాస్ శాస్త్రి లెక్చర్స్ ఇన్ రామాయణాన్ని అద్భుతమైన ఆ ఇంగ్లీష్ పుస్తకాలు ఏమైనా టెక్స్ట్ బుక్స్ గా పెడితే ప్రామాణ్యం ఏర్పడి విద్యార్థి లోకం బాగుపడుతుంది. ఇంగ్లీషు నేర్పడంలో ఆ పుస్తకాలు పెడితే దేశం బాగుపడుతుందండి. ఆయన పేరు చెబుతున్నాను, రైట్ ఆనరబుల్ శ్రీనివాస్ శాస్త్రి గారు. అద్భుతమైనటువంటి విషయాలన్నీ చెప్పాడు ఆయన. ఇంకేంటంటే హీ ఫర్ గాడ్, షీ ఫర్ గాడ్. భగవంతుడు మనం డైరెక్ట్ గా వెళ్ళాలంటే భగవంతుడు తరఫుగా, ఈశ్వరుడు తరఫుగా వాయుదేవుడు ఇక్కడ ఉన్నాడు కనుక ఈయన్ని ఆరాధిస్తే ఆయనకి ఆరాధన చెందుతుంది. అనగా ఆయన తరఫున ఈయన ఉన్నాడు. ఫర్ చీఫ్ మినిస్టర్, ఫర్ కలెక్టర్ సంతకం పెడతారే, కలెక్టర్ తరఫున ఎవరో సంతకం పెడతారే, నువ్వు వాయుదేవుని ఆరాధిస్తే ఈ ఆరాధన ఫలం ఈశ్వరుడికి చెందుతుంది. ఈ ఫర్ గాడ్. అలాగే భార్య గనక భర్తను ఆరాధిస్తే ఏమవుతుంది? ఆ భర్తలో ఉన్నటువంటి భగవత్ చైతన్యం ద్వారా భగవంతుడికి అనుగ్రహం కలిగి ఈమెకు శ్రేయస్సు కలుగుతుంది. అలాగే తల్లిదండ్రుల దగ్గర పుత్రుడు నమస్కారం చేస్తే, తల్లికి నమస్కారం చేస్తే, తండ్రికి నమస్కారం చేస్తే ఈ వందనం అంతా కూడా సర్వదేవ నమస్కారం కేశవ భగవంతుడికి చెందుతుంది. అనగా భగవంతుడు సేవించాలంటే తల్లిదండ్రుల సేవ ద్వారా, స్త్రీలైతే పతివ్రతలు కనుక వాళ్ళు భక్తుల సేవ ద్వారా, అలాగే ఏ దేవతను ఆరాధించినా పృథివ్యాపస్థలో ఏ విధంగా ఆరాధించినా భగవంతుని స్వీకరించడం ద్వారా మనం ఇలా లాభం పొందగలుగుతామని మనకు ఉపనిషత్తు మొదలైనట్లు చెబుతున్నాయి కనుక ఆ కారణంగా రైగానంలో శ్రీనివాస శాస్త్రి గారు అద్భుత విషయాలు రాశారండి. ఎవరు చూడడం లేదు, వాడి గొడవ అక్కర్లేదు మనకి అని లోకం చాలా రామాయణం తెలుసనుకుంటారు. వాస్తవికత తెలియకుండా పోతున్నందుకే బాధ కలుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. కనుక ఏంటంటే ఆ ప్రకారంగా ఆంజనేయ స్వామి గారికి ఆ దివ్యమైనటువంటి తనలో ఈశ్వరుడు అగ్నిహోత్రుడికి ఇస్తే, అగ్నిహోత్రుడు వాయుదేవుడికి ఇస్తే, ఆ వాయుదేవుడు ఈ రోజు ఇలా ప్రసాదించాడు. ప్రసాదంగా ఇచ్చాడు, శరీరం కలుసుకోలేదు. వాయుదేవుడు వచ్చి అంజనాదేవిని ముట్టుకోలేదు.
అంటే సాక్షాత్ శంభుడు ఈశ్వరుని యొక్క తేజస్సు అది. ఇందాక మొదల రామాయణంలో 18 అది మనకి ప్రమాణం. సరిగా ఉత్తర రామాయణంలో కూడా అదే రాశారు వాల్మీకి మహర్షుల వారు. వాటిని చూడాలి మనం. కనుక ఆ విధంగా చూస్తే అంజనాదేవి ఇది అలంకరించుకుందనని, వాయుదేవుడు మోహపడ్డాడని, కలుసుకున్నారని, ఆ రకంగా హనుమ పుట్టాడని చెప్పి ఇతర మతస్థులు వెక్కిరిస్తూ ఉంటే మన అవహేళనకు లోనై బాధపడవలసిన కర్మలో మనం ఉండదని, ఇలా పవిత్రంగా అంజనాదేవి తపస్సు చేసిందని గ్రంథాన్ని చూపిస్తే నిరుత్తరులవుతారు. వాడు సమాధానం చెప్పలేదు గనక ఆ ప్రకారంగా సత్యాన్ని మనం ప్రకటించడమే మన యొక్క ధర్మం గనక అందుకు పూనుకోవలసిందని కూడా శ్రోతలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మా రామాయణ కథ అంత పవిత్రమైందయ్యా, అంజనాదేవి కాముకురాలు కాదయ్యా, తపస్సు చేసిందయ్యా. ఆ తపస్సు ఫలితంగా భగవంతుడు ప్రత్యక్షమై ఆ ఈశ్వర తేజస్సిస్తే ఆంజనేయుడు అప్పటికప్పుడు పుట్టాడు. ఉయ్యాల్లో పడుకోబెట్టింది. సూర్యమండలానికి ఏ శిశువు అయినా చిన్న పసిపాపగా ఉన్నప్పుడు ఎగరగలుగుతాడండి. ఆయన అటువంటి ఈశ్వర తేజస్సు గనక శారీరక స్పర్శ లేకుండా అవతరించినటువంటి మహానుభావుడు గనక సూర్యమండలాన్ని కూడా మిగడానికి వెళ్ళగలిగాడు. కథంతా అలా జరిగింది. అంత కారణ జన్ములు కనుకనే, ఆ ప్రకారం పవిత్రమైన జన్మ కనుకనే, అనగా గర్భ నరక ప్రసక్తి లేకుండా ఏ విధమైనటువంటి స్త్రీ పురుష సంపర్కాది దోషాలు లేకుండా కలిగినటువంటిది హనుమద్ అవతారం. పరమ పవిత్ర మూర్తి ఆంజనేయ స్వామి. ఆ విధంగా మనం భావన చేయాలి. కానీ వాయుదేవుడు అంజనాదేవికి సంబంధించినటువంటి శారీరక స్పర్శకు సంబంధించిన కథని చెప్పు ఉంటే చాలా అన్యాయం అవుతుంది, భగవద్ అపచారం అవుతుంది. ఆంజనేయ స్వామి బాధపడతారు. మన చరిత్ర ఇలా చెప్పుకున్నారా, ఎంత సంతోషిస్తున్నా నేను. నా తల్లి వరం పొందిందిరా, ఆ వరం పొంది వాయుదేవుడి వల్ల ఆ వరం పొందిరే పుట్టిన విషయం ఇక్కడ జరుగుతుందిరే, ఇక్కడ కూర్చున్నటువంటి ఆంజనేయ స్వామి ఆశీర్వదిస్తారు మనందరినీ కూడా. ఆ విధమైనటువంటి భావనతో ఉండవలసిందని మరొక్కసారి మనం చేస్తూ ముందుకు వెళుతున్నాం. ఆ ప్రకారంగా ఏమైంది అంటే ఆంజనేయ స్వామి అనేక విషయాలు ఏం చేశారు. రామావతారణం మాయసీత కూడా ఆ కథ కూడా ఇక్కడ లేదు. ఇంటికి వచ్చిన తర్వాత భరద్వాజుల ఆశ్రమంలో కొంతసేపు ఆగారు. ఆంజనేయ స్వామిని పొందారు. భరతుడు అక్కడ నిరీక్షణ చేస్తున్నాడు. అగ్నిహోత్రం మండించుకున్నాడని అప్పటికి ఇంకా గడువు పూర్తి కాలేదు. గడువు పూర్తయ్యే లోపల 14 ఏళ్లు పూర్తయిపోయి 15వ సంవత్సరం ఉదయానికి రామదర్శనం కావాలనుకుంటున్నాడు. ఏం చెయ్యాలి? ఇంకా ఆయన రాకపోతే అగ్ని ప్రవేశం చేయాలి. మంత్రులతో ఆలోచిస్తున్న సమయంలో హనుమ వెళ్ళి నమస్కారం చేసి, మహానుభావ స్వరూపం ధరించే ధర్మాల అందరూ కూడా వస్తున్నారయ్యా, సీతారామ లక్ష్మణుడు సపరివారంగా అని చెప్పేటప్పుడు బ్రహ్మానంద భరతుడయ్యాడు. ఇంతట్లో పుష్పక విమానం దిగిన దగ్గర పుష్పక విమానం మీద వచ్చారు. ఆ భరతుడు ఆ పాదులో తొడిగాడు. రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చాలా జయప్రదంగా, శుభప్రదంగా, ఆనందప్రదంగా జరిగింది. ఇది రామాయణంలో వచ్చినటువంటి విశేషం. ఇది క్లుప్తంగా మనం చెప్పుకున్నాం. అంటే ఏ అంశాన్ని మనం వివరించుకుంటే ధర్మ సూక్ష్మాలు తెలుస్తాయో దానికి సంబంధించిన దానికి మాత్రమే మనం ప్రాధాన్యం ఇస్తూ వెళ్ళకపోతే నవమస్కందం పూర్తి కాదు గనక ఈ ప్రకారంగా క్లుప్తంగా చెప్పవలసిందని ఈశ్వరాజ్యతో ఇలా చెప్పుకుంటున్నాం మనం. సరే, ఇక్కడ జరిగిన రాముల వారు రాజ్యం చేశారు. 11,000 సంవత్సరాలు రాజ్యం చేశారు. 1 రోజు 2 రోజులు కాదు. తండ్రి కదా రామచంద్ర ధరణి కూడా నూతులు. మనకి తండ్రులని అందరూ తమ తండ్రిని ప్రతివాడు మర్చిపోయాట. మనకి తండ్రి ఎవరు అంటే రామచంద్ర ప్రభు అనుకున్నారు. తండ్రులని అందరూ మరచేరి, పోతన గారు రాశారు పద్యం ఇక్కడ. తండ్రులను అందరూ మరచేరి తండ్రికి రామచంద్రుడు తండ్రుల మరపించి రాజు. తండ్రులను అందరూ మరచేరి తండ్రి కదా రామచంద్ర ధరణి కూడా నూతులు. అమ్మవారు ఎలా ఉందంటే రాములవారి పట్ల సిగ్గుబడుట కలిగి, సింగారమును కలిగి, భక్తి కలిగి, చాలా భయము కలిగి. అంత చదువు ఉన్నా రామచంద్రమూర్తి అంటే భయం ఉండేది అమ్మవారికి, భక్తి ఉండేదిట, సిగ్గుపడ్డం అనేది ఉండేది. ఆ సిగ్గు అనేటటువంటి అలంకారం తెగించి మాట్లాడడం అది స్త్రీలకి లక్షణమైంది కాదుగా చెబుతోంది రామాయణం మనకి. సిగ్గు అనేది పరిమితంగా ఉండాలి. ఆ సిగ్గుని పవిత్రంగా భావింపబడే సిగ్గు అది. సిగ్గుపడుట కలిగి, సింగారమును కలిగి. రామచంద్రమూర్తికి ఇష్టమైన అలంకారాలు ధరించుకునేది. భయభక్తులతోటి రామచంద్రమూర్తి వారిని పాతివ్రత్యాన్ని పురస్కరిస్తూ సేవించింది అమ్మవారు అని ఎంతో పవిత్రంగా పోతనామాచులు రాసిన 18. అంటే సిగ్గుపడుట కలిగి, సింగారమును కలిగి, భయము కలిగి, చాలా భక్తి కలిగి, నరణాధు చిత్తము తనకు శ్రీశవశము చేసుకుని. భక్తి కలిగి, భయం కలిగి ఆ రామచంద్రమూర్తి యొక్క మనస్సు తన మీద లగ్నం అయ్యేలాగా అంత పవిత్రంగా నడుపుకుంది అమ్మవారిని ఆదర్శం పెట్టుకుంటే. ఈనాడు స్త్రీలోకం అమ్మవారిని ఆధారంగా పెట్టుకుంటే, ఆ ప్రవర్తన ఒక్క పద్యం తీసుకుంటే, ఈవేళ ఆ ప్రకారంగా నడుచుకుంటే దేశం ఎంతో బాగా ఉంటుంది. తిరస్కరించి మాట్లాడే పరిస్థితి. ఆవిడ సిగ్గుపడిందా, సింగారంతో ఉన్నదా, భయంగా ఉందా, భక్తిగా ఉందా? భర్త పట్ల మనం ఇలా ప్రవర్తించాలా? ఇలా ప్రవర్తిస్తే పుట్టింటికి మెట్టినింటికి కూడా కీర్తి ప్రతిష్టలు వస్తాయా? ఎంత ఆదర్శప్రాయమైన పోతన గారు ఇలా రాశారు. నమస్కందమైన మంచి పద్యం రాసినటువంటి ఒక్కటి ఆదర్శంగా పెట్టుకుని గల స్త్రీలోకం ప్రవర్తిస్తే ఎంత ఆనందమయంగా ఉంటుందో ఒకసారి ఆలోచించవలసిందని కోరుతున్నాను. అలా రాశారు వాళ్ళు. మనకి జీవితాన్ని పవిత్రం చేయడం కోసం ఈ విధంగా రచన చేశారు. అయితే
ఏదో కారణాంతరాల వల్ల ఎవడో ఏదో అన్న కారణం చేత సీతమ్మవారిని లక్ష్మణస్వామి ద్వారా అరణ్యంలో దిగుబట్టి అంటే గర్భవతి అయినటువంటి సీతాదేవిని చూస్తే అక్కడ కుశలవులు జన్మించారు. లవకుశ అని మనం అనకూడదు. మామూలుగా లవకుశ పూర్వం మా చిన్నప్పుడు కూడా లవకుశ సినిమా వచ్చింది. పారుపల్లి సుబ్బారావు గారు సీనియర్ శ్రీరే ఆ సినిమా చూసేవాళ్ళం. అప్పుడు ఈ సినిమా కూడా చూసాం. అయితే లవకుశ అన్న పదం ఎందుకు అనకూడదంటే కుశలవులు వాల్మీకి మహర్షులు వారు ఏమని చేశారు, కుశలవు. వాల్మీకి మహర్షి వారు ప్రయోగించిన పదం కుశలవులు అన్నారు కానీ లవకుశలని అనలేదు. ఎందుచేతంటే పెద్దవాడి పేరు ముందుండారు. రామ లక్ష్మణులనాగా లక్ష్మణరాములు అనకూడదు. అంటే అది సంప్రదాయం ఉంది. మనకి వ్యాకరణానికి రీత్యా ఉచ్చరించడానికి కుశలములు అనాలే తప్ప లవకుశాలి పేరు తిరగేయకూడదు. మనం తిరగేస్తే అది వ్యాకరణ దోషం అవుతుంది. వ్యాకరణాన్ని మనం పాటిస్తే వాణి పవిత్రంగా ఉంటుంది. మన వాక్కు పవిత్రంగా ఉండాలంటే వ్యాకరణాన్ని పాటించాలి. అంటే కుశీలము కుశలవు అనే వాల్మీకి మహర్షి అన్నారు కనుక దాన్ని తలకెందుకు చేసే లవకుశం మనం అంటే సమంజసం కాదని రామాయణం మనకి తెలియజేస్తున్నది. కుశలవులు అని అనాలి. కుశీలవు కుశలవు. ఒక సరే రామచంద్రమూర్తి ఏం చేశారంటే సీతామ్మవారిని మళ్ళీ కుశలవు అవుతున్న తర్వాత వీళ్ళందరితో యుద్ధం చేసినట్టు లక్ష్మణస్వామిని పడగొట్టినట్టు శత్రుఘ్న పడగొట్టి ఇవేవి కూడా వాల్మీకిలో లేవు. అశ్వమేధయాగం చేసినట్టుగా ఉంది కానీ వీళ్ళు యుద్ధానికి వెళ్ళారనే లవకుశులు అశ్వాన్ని పట్టుకున్న విషయం ఎక్కడా కూడా మనకి వాల్మీకిలో లేదు. ఇతర కథల్లో ఉంది, వాల్మీకిలో లేదండి. యుద్ధం అంటే అసలు ఎలా ఎంతనే పడగొట్టేశారు వీళ్ళు, అది ఎక్కడా లేదే. వాల్మీకిలో ఉత్తరాఖండ్లో కూడా ఎక్కడా లేదే. అశ్వమేధ యాగండి. అయితే ఇందులో ఒక చిత్రమైన విశేషం ఉంది. 3 భార్యలు ఉంటే గాని అశ్వమేధ యాగం చేయకూడదు. మరీ సూక్ష్మమైన విషయం. అందుకే దశరథ మహారాజు 3 భార్యలు ఉన్నారు. 3 భార్యలు ఉంటే తప్ప అశ్వమేధ యాగం చేసే అర్హత లేదు. మరి రాముల వారికి బాగా ఆలోచించండి. సీతమ్మ వారి భార్య కదా 3 ఉన్నారండి. ఏమిటయ్యా ఎలా చెబుతున్నా ఇంత రామాయణ ఏకపత్రి చెబుతుంటే చెబుతా వినండి. మహిషయత్వం, వావాతత్వం, పరివేకృత్వం అని అశ్వమేధయాగాల్లో ఆ మంత్రాలు చదివే ప్రకరణాలు ఉంటాయి. ఇది ఎవరు రాశారంటే వేదాలకి భాష్యం రాసినటువంటి విద్యారణ్య స్వామి, మాధవ విద్యారణ్య స్వామి వారిని శంకరాచార్యుల వారికి అపరావతారం ఆయన. అనగా హరిహరరాయలు బుక్కరాయల సమయంలో ఆయన వాళ్ళకి మంత్రిగా ఉండి ఆంధ్ర అసలు ఇదంతా స్థాపించిన వాడు ఆయన. ఆ ప్రకారంగా ఉన్నటువంటి స్థితిలో ఏమైందంటే ఆయన భాష్యం రాశాడు రామాయణానికి. 3 భార్యలు లేకపోతే అశ్వమేధ ఆ పుస్తకం కూడా నా దగ్గర ఉంది. అంటే అవస్థ చూపిస్తాను. 3 భార్యలు ఎలాగాని అసలు భార్యే అరణ్యంలో ఉంది కదా, ఎక్కడ వాల్మీకి ఆశ్రమంలో. ఇక్కడ బంగారపు ప్రతిమను పెట్టుకున్నాడు. ఆ బంగారు ప్రతిమలో చైతన్యం ప్రవేశపెట్టారు భగవంతుడు. ఇంకొకటి ఏమిటంటే శ్రీదేవి భూదేవి ఉంటారు కదా అక్కడ వైకుంఠంలో. ఆ శ్రీదేవి భూదేవి వచ్చి అనగా ఇక్కడ సువర్ణ సీత, అక్కడ శ్రీదేవిగా ఉన్నది. భూదేవి నీలాదేవి వచ్చి 3 కలిగి మహిషీత్వం, వావాతత్వం, పరివేకృత్వం 3 పోర్ట్ఫోలియోలు నిర్వహించినట్టుగా ఉన్నది. అంతేగాని 3 పెళ్లి చేసుకోలేదు. ఆ యజ్ఞ జరపడానికి వాడు అక్కడికి వచ్చారు వైకుంఠం. అంతేగాని ఏకపత్రి వ్రతాలు భంగం రాలేదు. 3 భార్యలు ఉన్నవాడే చెయ్యాలి ఏముంది కనుక వాళ్ళిద్దరు నీలాదేవి భూదేవి దిగి వచ్చారు. శ్రీదేవి ఇక్కడే ఉంది కదా, శ్రీ అంటే లక్ష్మీదేవి కదా, అంటే సీతామ్మవారి ప్రతిమ ఉంది కదా. ఈ 3 పనులుగా చేసినట్టుగా మాధవ విద్యారణ్య స్వామి వేద భాష్యకర్త రచించినటువంటి రామాయణ గ్రంథంలో ఇది కూడా వారు తెలియజేశారు. అవి మనకి ప్రమాణాలు. అంటే భార్యలుగా ఉండడానికి రాలేదు, ఆ పనులు పూర్తి చేయడానికి వచ్చి వెళ్ళిపోయారు. అది శారీరక భోగానికి సంబంధం లేదు. ఆ సమయంలో మాత్రమే వాడు అవసరం. అంటే 3 భార్యలు మహావిష్ణువు గనక మహావిష్ణువుకి వాడు 3 భార్యలే గనక శ్రీదేవి అంటే లక్ష్మీదేవి కనుక నీలాదేవి భూదేవి కనుక వాడు 3 వచ్చి అశ్వమేధ కలాపాన్ని నిర్విఘ్నంగా జరిపినట్టుగా మనకి మాధవ విద్యారణ్య స్వామి వేద భాష్యకర్త రచించినట్టు రామాయణంలో ఆ విషయం కూడా ఉన్నది. అది కూడా మనకి సులభకార్యం. శారీరక భోగం కోసం కాదు కదా అక్కడ ప్రధాన అంశం. అది అంటే వాళ్ళతో కాపురం చేయలేదు అయినా కానీ జరిగిన విషయం. ఆ ప్రకారంగా అశ్వమేధ యాగం చేశారు. ఈ అశ్వాన్ని పట్టుకున్నట్టుగా కుశలోలు పట్టుకున్నట్టు కూడా ఇక్కడ లేదు. కానీ 11,000 సంవత్సరాలు ఆయన పరిపాలన చేశారండి. 11,000 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఎవ్వరికీ కూడా అశాంతి లేదు. నెలకి 3 వర్షాలు కురిసే ఎంతో దేదీప్తమైన అందరూ సుఖశాంతులతో తొలదూగారన్నారు. సరే అమ్మవారిని దిగబడ్డానికి కారణం కుశలవులు జన్మించడం వాల్మీకి శాస్త్రం ఉన్నది. ఈ 11,000 సంవత్సరాలు రాజ్యం చేసిన తర్వాత ఎవళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేసేశారు. ఆ ఇచ్చేసినటువంటి సందర్భంలో కుశమహారాజు పెద్దవాడు కనుక ఉత్తర కోసరం ఇచ్చారు. అతడు రాజైనాడు. అక్కడ ఏం జరిగిందో మన రామాయణం తర్వాత మనకి ప్రస్తావన ఉండదు. అప్పుడు ఏం జరిగిందంటే ఇతను తండ్రి గారు లేనటువంటి అయోధ్యలో ఉండడానికి ఇష్టపడలేదు. ఎలా అయితే భరతుడు అన్నగారు లేనటువంటి అయోధ్యలో ఉండకుండా నందిగ్రామంలో ఉన్నాడో అదే పద్ధతిగా కుశుడు కూడా నా నాన్నగారు అక్కడ లేరు గనక ఆ ఊళ్ళో ఉండబుద్ధి చేయడం లేదని అక్కడ మతం మార్చేస్తూ ఒక చిన్న పల్లెటూరులో ఉన్నాడు ఆయన. ఒకనాడు ఏం జరిగిందంటే ఇది
ఒక స్త్రీమూర్తి నవలావణ్యములు మూర్తిభవించినట్టు ఎంతో సౌందర్యవత అయిన స్త్రీమూర్తి అర్ధరాత్రి సమయంలో కుశమహారాజు దగ్గరికి వచ్చింది. ఆయన నిద్రపోతున్నాడు. నిద్రపోతుంటే లేచాడు. లేచేసరికి స్త్రీమూర్తి కనపడుతోంది. అప్పుడు అడిగాడు, అదే అక్కడే ధర్మం, కాత్వముషుభే కస్య పరిగ్రహో వా కిం వా మతాభ్యాగమ కారణంతే అచక్షమత్వ వసినాంధ్రగూణ మనఃపర స్త్రీ విముఖ ప్రవృత్తి. అమ్మాయి నువ్వెవరు, ఏ భావంతో వచ్చావు, కాత్వం ఎవరి భాగ్యవు నువ్వు చెప్పు సమాధానం. ఏదైనా కామ వాంఛతో వచ్చావు అంటే ఆలోచించు చెప్పు. రఘువంశంలో పుట్టినటువంటి వాళ్ళు పరస్త్రీలని కన్న తల్లులుగా చూస్తారనే భావం దృష్టిలో పెట్టుకుని నీ ఉద్దేశం ఏమిటో చెప్పు. అంటే నువ్వు వేరే దుర్భావంతో వస్తే నేను స్వీకరించనని కుశమహారాజు అంత ధర్మంగా మాట్లాడేటో తను రాజ్యం చేసేటప్పుడు చూసారా రామవంశంలో ఎంత మంచివాళ్ళు ఉండేవారు. ఆత్మముషుభే తస్య పరిగ్రహో వా కిం వా, ఎందుకోసం వచ్చావు నా దగ్గర, కిం వా మదభ్యాగమ కారణంతే అచక్షమత్వ వసినాన్వగూణ మన పరస్త్రీ పరస్త్రీలను తల్లులుగా చూసే వంశం మాది. అందుచేత నువ్వు వచ్చే వేరే చెడు కాంక్ష ఉంటే అది నీకు తీరదు, ఎందుకు వచ్చావో చెప్పు. అప్పుడు నమస్కారం చేసి అన్నది ఆ శ్రీమతి, మహారాజా కుశమహారాజా నేను ఆ భావంతో రాలేదయ్యా, నువ్వు అయోధ్య పట్టణాన్ని వదిలేసి పల్లెటూళ్ళలో మగా ఉన్నావు, నేను ఎవరినో తెలుసునా, అయోధ్యానగర రాజ్యలక్ష్మిని. అయోధ్యానగర రాజ్యలక్ష్మి అంటే అక్కడ ఏమైపోయిందంటే ప్రజలంతా కూడా అక్కడ ఉండడం మానేసి నీ దగ్గరికి వచ్చేస్తున్నారు. ఈ కారణంగా జరుగుతున్నది ఏమిటంటే పట్టణం అంతా పాడువారిపోయి ఉన్నది. అక్కడ ఉన్నట్టు ఆ నగరానికి రాజ్యలక్ష్మిగా ఉన్నటువంటి నా శోభంతా పోయింది. మళ్లీ వచ్చి అయోధ్యలోకి వచ్చి సింహాసనాన్ని అధిష్ఠించి అయోధ్యానగర రాజ్యలక్ష్మి అనేటువంటి నాకు ఆనందం కలిగించి ప్రజలను సుఖంగా పరిపాలిస్తే నాకు ఆనందంగా ఉంటుంది చెప్పడానికి వచ్చాను కుశమహారాజా అని అన్నది ఆ త్రిమూర్తి. అప్పుడు వెళ్ళి అయోధ్యలోకి వెళ్ళి రాజ్యం చేసినట్టుగా ఇలా ఉన్నది. మనకి ఇలాంటి ఎన్నో విషయాలు మన జనసామాన్య దృష్టిలో పడనటువంటివి గ్రంథాల్లో ఉన్నటువంటివి అసంఖ్యాకాలుగా మనకి ఉన్నాయి. కనుక ఇక ఇక్కడికి మనం ఏం చేశాం, రామచంద్రమూర్తి రామాయణ సూర్యవంశపురాజుల యొక్క వృత్తాంతాన్ని రామాయణం పూర్తిగా చెప్పలేకపోయాం. అంచేదంటే మాటలు ఎలా కట్టేకొట్టేది వచ్చేవరకు ఇక్కడ అవసరమో వాటి వివరించుకోవడానికి అవకాశం వచ్చింది మనకి. ఇక చంద్రవంశపురాజుల యొక్క చరిత్రలోకి వెళదాం. సూర్యవంశపురాజుల్లో సూర్యుడు మూల పురుషుడు, ఆ సంతతి మనువు, ఆ మనువును బట్టి ఇక్ష్వాకును బట్టి ఋషి, మొత్తం చెప్తే మనం చెప్పుకున్నాం. అలాగనే ఇక్కడ చంద్రుడు మూల పురుషుడు. అక్కడి నుంచి వచ్చినటువంటి రాజవంశాన్ని చంద్రవంశపు రాజుల యొక్క చరిత్ర. ఏమనుకుంటారంటే సూర్యవంశపు రాజుల అంటే నేను చాలా గొప్పవాడు ఉంటారు. చంద్రవంశపు రాజులు విసిపోయి వాళ్ళని వాళ్ళు ఎంచుకోవద్దు మహానుభావ, వాళ్ళ పవిత్రత వాళ్ళకు ఉంటుంది. మా ఇంటి పేరు గొప్పవాడు రా, మీ ఇంటి పేరు తక్కువ కానీ ఎన్నడూ అనకూడదు. ఎవరి ఇంటి పేరు గొప్ప వాళ్ళకు ఉంటుంది, ఎవరు ఔన్నత్యం వారికి ఉంటుంది తప్ప సూర్యవంశపు రాజులు ఎక్కువని చంద్రవంశపు రాజులు తక్కువ అనే భావం ఉండకూడదు ఎక్కడా కూడా. ఈ భావం కొన్ని చోట ఉండడం వల్ల ఈ మాట అనాల్సి వస్తుంది. ఏమిటంటే జనక మహారాజు చంద్రవంశం వాడు. ఏం చెబుతారు ఇప్పుడు, జనక మహారాజు సూర్యవంశపు రాజు కాదు, చంద్రవంశపు రాజు అయినా సూర్యచంద్రవంశానికి సంబంధాలు ఉన్నట్టేనా? జనక మహారాజు ఎంత గౌరవిస్తున్నాం మనం. చేత మాకు చంద్రవంశం నిరుత్సాహపడక్కలేదు, సూర్యవంశాన్ని గర్వపడక్కలేదు. ఒకరి వంశాన్ని వారు విమర్శించుకుని అనవసరమైన కలహాలు తెచ్చుకోకుండా చంద్రసూర్యులు ఇద్దరూ కూడా లోకానికి కావలసిన వాళ్ళే కనుక వాళ్ళు మూలపురుషులుగా ఉన్నటువంటి వంశాల గురించి చెప్పుకుంటే సమభావంతో మనం ఉండాలి. కానీ మన సూర్యవంశపురాజు కథ ఇది, ఆ చంద్రవంశం తీసేయి అని అన్నది. మా చంద్రవంశం సూర్యవంశం తీసేయదు. ఇద్దరిని ఉభయం సమభావంతో నిత్య సమచిత్తత్వం ఇష్టానిష్టోపత్తిషు అన్న న్యాయంగా మనకి వెళితే గీతాచార్యుడు భగవంతుడు సంతోషిస్తారని చెప్పాడు. అక్కడ ఏమైందంటే చంద్రుడు మూల పురుషుడుగా ఉన్నాడు. చంద్రుని యొక్క కుమారుడు బుధుడు. అయితే సుజ్జుమునుడు అని ఒక రాజు ఉండేవాడు. ఆ సుజ్జుమునుడు అనేటటువంటి రాజు పాపం ఆ వేటకి వెళ్ళి ఒక తోటకి వెళ్ళాడు. ఒక తోటకి వెళితే తన పురుష రూపం పోయి స్త్రీ రూపం వచ్చేసింది. ఇదేమిటి, మొత్తం అంత శరీరం అంతా మారిపోయింది. ఎందుకు స్త్రీ రూపం వచ్చిందంటే పార్వతీ పరమేశ్వరుడు ఆ ప్రాంతంలో సంచరిస్తూ ఉంటారు. ఆ సంచరించే సమయంలో ఒకప్పుడు ఋషులు వెళితే వాళ్ళు వెళ్ళకూడని సమయంలో వెళ్ళారు. అందువల్ల అమ్మవారు ఏమందంటే పరమేశ్వరుడు భావాన్ని తీసుకుని ఇక్కడికి వచ్చిన వారంతలో స్త్రీలు అయిపోవుదురుగా శాపం పెట్టి, అది తెలియదు ఈ మహారాజు పాపం. ఇక్కడికి వచ్చిన ఏ పురుషుడు వచ్చినా స్త్రీ రూపాన్ని పొందుతాడని. ఈ వెళ్ళినటువంటి వాడు సుజ్జుమునుడు అనేటువంటి రాజు ఏమైపోయాడు, స్త్రీ రూపాన్ని అయిపోయాడు. అయితే అక్కడ బుధుడు కూర్చుని ఉన్నాడు. బుధుడు చంద్రుడు యొక్క కుమారుడు. ఆమెను చూశాడు. సరే అవివాహిత, ఈమె వివాహం చేసుకోవాలనేటువంటి భావంతో అసలు భగవానుడు బుధుడు అని ఉంది. బుధుడు చెడ్డవాడిగా చెప్పలేదు, అంటే మంచి భావమే జరిగింది. అంటే కన్యక గనక నేను వివాహం చేసుకోవచ్చు అని నిర్ధారణ చేసుకుని సరే నన్ను వివాహం చేసుకుంటావా అన్నాడు.
అయితే ఏం తెలుస్తుంది? ఆ పురుషలోకం పోయి ఆ ప్రత్యభిజ్ఞత పోయేది కదా, స్త్రీలనే అనుకుంటుంది ఆ మూర్తి. ఇంకొకటి ఉందండి మనం ఏ శరీరంలో మనం ఉంటే ఆ భావాలతో ఉంటాం. ఎలాగా మనం ఏదో ఒక జంతువు శరీరంలో మనకి జన్మ వచ్చిందనుకో, లేడీలో మన జీవుడు ఉన్నాడు అనుకోండి, ఆ లేడీకి తగినట్టు పరిగెత్తడం, ఆ రకంగా వ్యవహరించడమే ఉంటుంది. ఏ శరీరంలో మనం ఉంటే ఆయా భావాలు ఉంటాయి. అలాగే మనుష్యోపాధిలో ఉన్నాం కనుక మనకి ఈ భావాలు ఉన్నాయి. ఔపాధికత్వ నవాస్తవం చేది. ఏ శరీరంలో జీవుడు ఉంటే దానికి సంబంధించినటువంటి ఆహార విహారాలు చేష్టలని ఉంటాయని మనకి శాస్త్రం చెబుతుంది. అంటే నేను రాజునే, నేను స్త్రీనైపోయానన్న ఆలోచన అతనికి లేదు. ఆలోచన లేక ఏమనుకుంటున్నాడంటే స్త్రీనైనా అనుకుంటున్నాడు. వివాహం చేసుకున్నాడు. అతనికి ఇటు పురుషుడు స్త్రీ అయ్యాడని ఈయనకి తెలియదు. ఈ ఆశ్రమం దూరంగా ఉంది, అక్కడికి వెళ్ళింది ఈమె, వెళ్ళేసరికి వివాహం చేసుకున్నాడు. ఆ వివాహం చేసుకున్నప్పుడు సరే కుమారుడు కలిగాడు. అతని పేరు పురూరవుడు, పురూరవ మహారాజు. అక్కడి నుంచి చంద్రవంశాలు అవుతుంది. ఈ పురూరవం యొక్క చరిత్ర కూడా నేను తణుకులోనే చదివాను. కవిరాజ మనోరంజనం అని అసమానం తణుకుని తలుచుకోవాల్సి వస్తుంది. కవిరాజ మనోరంజనం అని కనుపర్తి అబ్బయామాచులు ఈ కథను విశదీకరించి రాశారు. ఈ నవమస్కంధంలో ఉన్నటువంటి దాన్ని పురస్కరించుకుని చక్కని కథగా రాశాడు ఆయన అనిరుద్ధ చరిత్ర రాశాడు అబ్బయామాచుడు. అది కూడా నేను తణుకు లైపులో తీసుకునే చదివాను. ఆ విషయాలు కూడా ఇక్కడ ప్రస్తావన చేస్తాను. ఏమైందంటే ఆయన రాజ్యానికి వచ్చాడు. వస్తే దేవేంద్రుడు దగ్గర ఊర్వశి ఉంటుంది కదా, ఆ ఊర్వశి అనేటటువంటి అప్సరస స్త్రీ కదా, అక్కడ ఉన్నటువంటి దాన్ని మిత్రావరుడు శాప పెట్టండి, భూలోకంలోకి వెళ్ళిపో, మమ్మల్ని మోసగించడానికి వచ్చావు గనక, మా తపస్సు భంగం చేసావు గనక నువ్వు భూలోకంలో వెళ్ళిపోతే, అప్పుడు ఆ ఊర్వశీ రూపంతో భూలోకంలోకి వచ్చింది. వచ్చి ఈ పురూరవుడిని వరించి ఏమన్నదంటే, నాకు 2 గొర్రె పొట్టేళ్లు ఉన్నాయి, పైగా ఏమిటంటే నాకు కావలసిన పద్ధతిలో నువ్వు ఉన్నట్టయితే నీతో ఉంటాను, ఆ గొర్రె పొట్టేళ్లని నువ్వు ఏనాడు రక్షించకుండా ఉంటావో ఆ వేళ నేను విడిచిపెట్టి వెళ్తాను. అలాగే అన్నాడు. కొంతకాలం దాంపత్యం నడిచింది. ఈ గంధర్వులు ఏం చేశారంటే ఇంద్రుడు ఆజ్ఞ పురస్కరించుకుని ఇక్కడ ఈవిడి ఉండిపోతే ఎలాగని ఆ గొర్రెపెట్టేని అపహరించారు. అప్పుడు ఈయన పరిగెత్తుకుని వెళ్ళడంలో వస్త్రం జారిపోయింది. అంటే నువ్వు వస్త్రం లేకుండా ఇలా వస్తున్నావు, పైగా నా గొర్రెపెట్టేళ్ళు రక్షించలేవు గనక నేను నిన్ను విడిపెట్టి వెళ్ళిపోతాను. శంతన మహారాజు గంగాదేవుడి పెట్టిన కథ ఉంటుంది కదా, అలాగే దాని మూలంగా ఇక్కడ జరిగింది. అప్పుడు సరే మళ్ళీ వచ్చాడు. మళ్ళీ ఎప్పుడో ఓరోసని కలుసుకున్నాడు. సంతతి కలిగింది. ఆయువు అనే కుమారుడు కలిగాడు. అయితే పురూరవుడు షట్చక్రవర్తుల్లో ఒకడు. ఈ మాత్రానికి ఆయన గొప్ప చక్రవర్తిని చెప్పడం ఎందుకంటే హరిశ్చంద్రో నలో రాజా పురుకుత్స పురూరవ సగన కార్తవీర్యస్య షడయితే చక్రవర్తిరా అని చెప్పి హరిశ్చంద్రో నలో రాజా పురుకుత్స మన పురుకుత్సుడు గురించి చెప్పుకున్నాం. పురూరవ, ఈ పురూరవుడు చక్రవర్తి అయ్యాడు. చక్రవర్తి అయితే ఒకసారి నారదుల ద్వారా ఆయన దగ్గరికి దయచేశారు. అద్భుతమైనటువంటి వేదాంత ప్రవచనం చేశాడు. దాని వలన ఆయన తపస్సు చేసుకుని ఆదర్శప్రాయంగా ప్రజలను పరిపాలించి మంచి ప్రభు అని పేరు పొంది ఆముష్మికంగా తపస్సు చేసి అతను పేరు పొందాడు కనుక షట్చక్రవర్తుల్లో ఒకడయ్యాడు. చక్రవర్తి అసామాన్యమైన పరాక్రమంతుడు. ఏమని చెప్పారంటే నారదుల వారు కొన్ని చెప్పిన మాటలు జ్ఞానమైన మాటలే కదా నారదుల వారు చెబుతారు, కలహాలు పెట్టడం కాదు కదా ఆయన ఉద్దేశం. ఏమయ్యా అంటే ఎలా ఉండాలో చెబుతున్నా అన్నారు. అనివార్యమై కర్మమునవచ్చు సుఖం వర్జించినట్లు భోజించనేని సౌఖ్యంబు దుఃఖంబు సంప్రాప్తమైన ఉబ్బు సృక్కులు లేక ఉండేనేని సఫల ప్రయత్నంబు విఫల ప్రయత్నంబు తనకు తుల్యంబుగా తలచనేని జీవ పరమేశ్వరైత్య సత్య సుఖానుభూతి నిస్సంశయాత్ముడై కొలిచనేని అతడు ప్రారంభమున వ్యవహారి చేయు ముక్తి సామ్రాజ్య పట్టాభిషిక్తుడగును అని. ముక్తి ఎలా వస్తుందో ఆ మహారాజుకు ఉపదేశంగా మనం గనక ఇప్పుడు ఆ మార్గంలో ఉంటే మనకు కూడా జీవనముక్తి వస్తుంది. అంతటి మంచి పద్యం రాశాడు కనుపర్తి అబ్బయామాచుడు. కవిరాజ మనోరంజన పుస్తకం పేరు పురూరవుడు యొక్క చరిత్ర. తణుకులో చదివిందని మీకు అప్పచెబుతున్నాను. ఏమిటంటే అసలు మానవుడు ఎలా ఉండాలి, మన జీవన విధానం ఎలా ఉండాలి, ఇన్ని పురాణ కథలు చదువుతున్నాం, మన జీవితం ఎలా నడవాలి అది కదా కావాల్సింది. బయల సంరంభి లోపల అసంరంభి కార్యతంత్రంబులు గడపనేని. పైకి మాత్రం హడావిడి చేసేస్తూ కొట్టి చంపేస్తాడని హడగొట్టమన్నాడు. లోపల ఎలా ఉండాలంటే అందరూ దివ్యాత్మ స్వరూపులు, మహానుభావులు, అందరినీ ఆదరించాలి. ఎందుకంటే వాళ్ళు మంచి మార్గంలో ఉండడం కోసం పిల్లవాడు చదవడం లేదు. వాళ్ళు లోపల ఎలా ఉండాలి, పరమేశ్వరుడు పుత్ర సంతతి కలిగించాడు, పరమేశ్వరుని తత్వమే వాళ్ళు ఉన్నది అని ఊరుకోకూడదు. వాడు చదవకపోతే మందలించి దండించి చదివించాడు. వాడు అంచేత బయల సంరాబ్ది ఒక
సేవకుడు ఉంటాడు. ఆ సేవకుడు పనిచేయాలంటే బాబోయ్ మన యజమాని కోపం వస్తే ఆయన ఊరుకోడురా అని భయం కలిగించాలి. భయం కలిగించాలి కానీ లోపల ఆత్మభావన ఉండాలి. భయం కలిగించే వాళ్ళకి ఆత్మభావన ఉండదు. సామాన్యంగా చూడండి, ఆత్మభావన ఉన్నవాడు భయం కలిగించలేదు. ఈ రెండు ఉండాలన్నారు మానవ జీవితంలో. ఎవరైనా కాని పని చేస్తూ ఉంటే దండిస్తాడేమో యజమాని అనే భయం ఉండేలాగా నీ జీవితం ఉండాలి అని మహారాజు చక్రవర్తిత్వాన్ని పొందినటువంటి ఈ మహానుభావుడికి పురూరవ చక్రవర్తికి నారదుల వారు బోధ చేస్తున్నారు. ఈ సంగతి బయల సంరంభి లోపల అసంరంభి కార్యతంత్రములు గడపెనే. వీడి పని చేయాలి, వాడు ఆ పని చేయాలి, వీళ్ళు చదువుకోవాలి, ఇలాగే హడలగొట్టేలా ఉంది. కానీ లోపల ఏమంటావు, నేను వాళ్ల చేత మంచి పని చేయించడం కోసం ఇలా హడలగొడుతున్నానే గాని వాళ్లలో దివ్యాత్మ స్వరూపాన్ని నేను చూస్తున్నాను అని అదే సమయంలో ఆ భావన కూడా అవాడి చేసుకోవాలి. ఇలా చేస్తే బ్రతికొండగానే మోక్షం వస్తుందన్నాడు. ఎంత కష్టం అండి, మన కేకరెట్టేడు కూడా చూస్తుంటుంది. మన కేకరెట్టేప్పుడు రజోగుడానికి లోరై కేకలు పెడతాను తప్ప ఆత్మభావన ఉంటుంది. ఆత్మభావన ఉంటే కేకలు పెట్టు. ఈ రెండూ ఉండడంలో నటనగా కోపం ఉండాలి, లోపల ఉండేటువంటి పరమాత్మ భావనగా ఉండాలి. లేకపోతే లోక వ్యవహారం నడవదు గనక ఈ పద్ధతి అలవాటు ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు బ్రతికుండగానే మోక్షం పొందుతారు అని నారదుల వారు తెలియజేశారు. పురూరవ చక్రవర్తి తెలియజేయడం మనందరికీ తెలియజేశారు. సఫల ప్రయత్నంబు విఫల ప్రయత్నంబు తనకు తుల్యంబు. ఓ పని మొదలెట్టావు, అది నెరవేరింది ఎలా అయినా మనస్సు ఒకలాగే ఉండాలి. పని అనుకున్నాం మనం, అది జరిగినా సంతోషమే, జరగకపోయినా సమానం. నిత్యంత సమచిత్తత్వం. ఎందుకు జరగలేదు, ఈశ్వరానికి ఎందుకు లేదు, ఇప్పుడు కాదు ఇంకొకటే జరుగుతుందని మనస్సుకి ఏ విధమైన వైషమ్య స్థితి లేకుండా సమచిత్తత్వంగా ఉండడం నేర్చుకుంటే ఈ జన్మలోనే మోక్షం వస్తుందని నారదుల వారు పురూరుడు చెబుతున్నారు. సఫల ప్రయత్నంబు విఫల ప్రయత్నంబు తనకు తుల్యంబుగా తలచెనేని. అదొకటి. సౌఖ్యంబు దుఃఖంబు సంప్రాప్తమైన ఉబ్బు సృక్కులు లేకవు. సుఖం వచ్చినప్పుడు పొంగిపోవడం, ఏదైనా ఇబ్బంది వచ్చేది తుంగిపోవడం, ఈ రెండూ లేకుండా ఉండవలే. నిత్యంత సమచిత్తతోన ఎలాగా శీతోష్ణ సుఖ దుఃఖేషు అనుద్విగ్నమన. ఏ వచ్చినప్పటికీ కూడా ఒకప్పుడు సన్నిటే పోసుకోవాల్సి వస్తుంది, ఒక్కొక్కప్పుడు చల్లో బాధపడవలసి వస్తుంది. లెక్కకు రాని ఎడుకార్య సాధకుడు. నాకు ఎప్పుడు రోజు వేడి నీళ్ళే పోసుకోవడం అలవాటు, ఈ వేడి నీళ్ళే ఉండాలని పెట్టుకోకూడదు. ఒకప్పుడు సన్నిటి స్నానం చేయవలసి వస్తుంది, ఒకప్పుడు ప్రయాణాలు భోజనం ఆలస్యం అవుతుంది. వీటన్నిటిని సహించే మనస్తత్వం లేకపోతే వాడికి మోక్షప్రాప్తి లేదు అని నారదుల వారు చెబుతున్నారు. అది మన చిత్తాన్ని అలవాటు. శీతోష్ణ జగత్తులు శంకరులు కూడా శీతోష్ణాది విషహ్యతం. అప్పుడు హీటర్ ఉందనుకోండి, ఆ హీటర్ పనిచేయలేదు అనుకున్నావు, ఇప్పుడైనా పనిచేసి అందుకని తన్నీళ్లే పోసుకున్నాం. ఆ తన్నీళ్లే పోసుకుని భగవంతుడు ఇది మనకి ఈవేళ సంప్రాప్తింప చేశాడే, ఎవరికి చెప్పకుండా కాలక్షేపం చేయాలే తప్ప అవి వేణీళ్ళు ఎందుకు లేవని ప్రశ్నిస్తే దేహాభిమానం పోదగనక మోక్షం రాకపోమన్నాడు. చిన్న విషయంలో చలికాలం వేణీళ్ళు పోసుకోవడం అంతే. ప్రతి నాన్న నిత్యకృత్యంలోనూ కూడా ఎలా ఉండాలంటే ఒక విధమైనటువంటి పవిత్రత కలిగి ఉండాలి. రెండింటిని సమానంగా చూసేటటువంటి సన్నీళ్ళని వేణీళ్ళని, చలిని వేడిని, సుఖాన్ని దుఃఖాన్ని, అనుకూలాన్ని ప్రతికూలాన్ని సమానంగా చూసేటటువంటి చిత్తంగా మనం బాల్యం నుంచి అలవాటు చేసుకుంటే ఈ జన్మలోనే మన ముక్తి వస్తుంది. మళ్ళీ జన్మ ఎత్తవలసిన పని ఉండదు. అది పురూరవ చక్రవర్తి నారదుల వారు చెప్పిన విషయం. సౌఖ్యంబు దుఃఖంబు సంప్రాప్తమైనతో ఉబ్బు సృక్కులు లేక ఉండేనేని అనివార్యమై కర్మమునవచ్చు ఫలము వర్జించినట్టు భోగించనేని. ఇది కష్టమైన ఘట్టం ఉంటుందండి. మీకు ఒకటి ₹1,00,000 వచ్చాయి, ఎంత సంతోషంగా ఉంటుందండి. లాటరీ కట్టాడు రూపాయి, ₹1,00,000 వచ్చాయి. వస్తే ఎంత ఆనందంగా ఉంటుంది, బ్రహ్మానందం కదా. అంతకంటే కావాల్సింది. నిరుపేద కుటుంబంలో ఉన్నాడు, కానీ అది నువ్వు అనుభవించాలి. నీకే లాటరీ వచ్చింది అనుకో, వస్తే ₹1,00,000 వచ్చాయి, లేకపోతే 6 లక్షలు వచ్చాయి. ఆ వచ్చినప్పుడు అనివార్యమై అది కర్మవశం వలన వచ్చినది. నేను ఎప్పుడో కర్మ చేస్తే ఇది వచ్చి, కర్మ అంటే చెడ్డనక్కర్లేదు, ఎప్పుడో పుణ్యం ఎవరికో సత్పాత్రదానం చేయడం వల్ల ఇది వచ్చినది. ఇది ఉంటుందని గ్యారంటీ లేదు. ఎడవేడగా ఏ క్షణమైనా పోవచ్చు. ఎంత కష్టమో చూడండి. నా జీవితంలో అనుభవం చెప్తాను. మా నాన్నగారు చెప్పిన వేదాంతాన్ని బట్టి నేను మొట్టమొదటి తడుపు హై స్కూల్లో చేరాను. సంతకం పెట్టాను. సంతకం పెడితే ఏమనుకున్నానో తెలుసునా, ముగింపు సంతకం పెట్టే రోజు కూడా వస్తుంది మనకి. కాబట్టి ఇది ఆలోచించారు ఎవరు, మా నాన్నగారు ఇచ్చారు నమస్కారం. ముగింపు సంతకం పెట్టే రోజు కూడా వస్తుంది. దానికి తగ్గట్టు ఏమైంది, 58 నుంచి 55 తగ్గించుతాలో రిటైర్ అయినా మొదటి వాడిని నేను. ఏమీ అసలు సంతకం పెట్టడంలోనే ఏమనుకున్నా మనం, ఇది ప్రారంభం సంతకం, ఏనాడైనా ముగింపు సంతకం పెట్టచ్చు. దాని ప్రాణాన్ని ఈశ్వరానికి ఎన్నాళ్ళంటే అంతకాలం ఉంటాం.
ముగింపు సంతకం పెట్టే రోజు కూడా వస్తుందని సంతకం పెట్టిన కారణంగా ఇదే భావం మన మనసులో అయితే ముగింపు సంతకం పెట్టామని అసలు పాఠాలు చెప్పడం మానేయకూడదు. విద్యుక్తమైన కర్మ చేయాలి. అది జాగ్రత్తగా చేసుకుంటూ చివరిలో ఆకస్మికంగా రిటైర్మెంట్ వస్తే మా చుట్టుపక్కల బెంగెట్టు పోయిన కొంతమంది గుండు కూడా ఆగిపోయింది. అలాంటప్పుడు నేను వాళ్ళకి చెప్పాను, ఈ భావంతో పెట్టాలి నాయన సంతకం. ఇలా పెడితే ముగింపు సంతకం ఎప్పుడైనా అనుకున్నాను కనుక నాకు మనోవ్యత లేదు, హాయిగా ఉన్నాను. నేను రిటైర్ అయిపోయాను, 50 ఏళ్ళు తగ్గించాను, నేను పెట్టి వేయలేదు, మళ్ళీ ఉద్యోగంలో చేయలేదు. దాని అంతటి మళ్ళీ 2 ఏళ్ల జీతం వచ్చేది చూడండి. అది ప్రారంభంలో వచ్చింది. అది కూడా 2 ఏళ్ళదే మళ్ళీ ఇచ్చేసారు వాడు. కానీ ఇస్తారు అనుకున్నావా? అనుకునే బాబు ఏమైపోతావో అని అయ్యో పెళ్లిళ్ళు ఎలా చేయని నానా బాధపడ్డారు అందరూ కూడా. కానీ అలా బాధపడకూడదు. అనివార్యమై కర్మమున వచ్చు సుఖం. ఉద్యోగం సుఖం వచ్చింది. ఈ ఉద్యోగం ఏనాడైనా అంతమైపోవచ్చు. మన జీవితం పూర్తయిపోయినా ఉండకపోవచ్చు, లేకపోతే వాళ్ళైనా విరమింపనొచ్చు. దాని గ్యారంటీ ఎప్పుడు ఎంతకాలం రుణానుబంధం ఉంటుందో దాన్ని పురస్కరించి ఉంటుంది తప్ప మనం చేసినటువంటి కర్మ విశేషాన్ని పురస్కరించి నడుస్తుంది తప్ప అది శాశ్వతము అనే భావన మనకి ఉండకుండా ఉంటే అప్పుడు నువ్వు సుఖపడతావు. ఈ జన్మలోనే ముక్తి గ్యారంటీ అన్నాడు ఒకటే మాట. అనివార్యమై కర్మమునవ సుసుఖము వర్జించినట్లు భోగించనే. ఎందుకు అలా చెప్పాడు అంటే నీకు 1,00,000 రూపాయలు వచ్చాయి. తణుకులో ఒక విషయం చెప్తాను. పతివాడ నరసింహమూర్తిని ఇప్పుడు ఉన్నాడో లేదో నాకు తెలియదు కానీ అతను 10 సేవ పూర్తి చేశాడు. 6,000 ఏదో డబ్బు వచ్చింది అతనికి. పతివాడ నరసింహమూర్తి అతను తణుకు వాళ్ళకి తెలుస్తుంది. ఆనాడు నేను తణుకులో పనిచేసే రోజుల్లో చాలా సంతోషంగా కాలక్షేపం. మరి వాళ్ళ వంశీయులు ఎవట వచ్చారేమో నాకు తెలియదు కానీ ఆ మాట చెబుతున్నాను. ఏమీ లేదు. ఎవటో 2 1 వేసుకున్నాడు. వేసేటప్పుడు అవన్నీ నిజమైపోయి ఆ 10 దాన్ని బట్టి మిగతా వాళ్ళు వేసేది ఎవరికి రాలేదు. అతనికి ప్రాప్తం ఉండేది వచ్చింది. కానీ అతని తర్వాత అన్న మాట ఏమిటో చెప్తున్నాను వినండి. అయ్యాక రానప్పుడు నా పరిస్థితి బాగుందన్నాడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే నరసింహమూర్తి గారు చెప్పినటువంటిది, ఇది రానప్పుడు నా పరిస్థితి చాలా బాగా ఉందండి, వచ్చిన తర్వాత అల్లకల్లోలమైన మనస్తున్నారు. ఏం నాయన అన్నాను. ఏం లేదండి, నోటు మీద 100 రూపాయలు మనవాడు ఒకడు, చేబదులు మనవాడు ఒకడు, నాకు ఏదో పెట్టుబడి పెట్టుకోవాలి సహాయం చేయి. ఇలా లేపించుకు తిన్నారంటే ఎవరికి ఇవ్వాలో తెలియదు, ఎవరికి ఇవ్వకూడదు. డబ్బు లేనప్పుడు ఎలాగా నన్ను ఎవరూ అడగలేదు. ఆ వేళ వచ్చినప్పుడు అందరూ కంగ్రాచ్యులేషన్స్ అని సంతోషంతో ముంచేసేటాడు. తర్వాత ఇలా అడగడం మొదలు ఉన్న మనశ్శాంతి పోయినాడు. కొద్దిగా నడిచిపోతే తలుపు జరిగిన విషయం చెప్తున్నాను. వేదాంతం అంతా మన జీవితంలోనే ఉంది. పేరు కూడా చెప్పేశాను కదా. మాస్టారు అప్పుడే వహం ఉందండి బాబు, ఇది వచ్చిన తర్వాత ఉన్న మనశ్శాంతి పోయింది అన్నాడు. అంటే ఏమైంది? నిజంగా సుఖం ఉన్నదా? బాగా ఆలోచించండి. వాస్తవమైన సుఖం అతను ఆ వచ్చిన కొత్తలో ఆ క్షణంలో ఎంతో సంతోషంగా ఉంది. అందుచేత వాస్తవమైన సుఖం ఏది మనకి ఇవ్వదు. ఇది ప్రారంభం వల్ల వచ్చింది కనుక ప్రారంభం తీరిపోతే ఇది ఉండదు అనేది మనసు మొట్టమొదటిలోనే నిశ్చలంగా ఉంటే, మనశ్శాంతిగా ఉంటే, మనస్సు అనేటటువంటి వృత్తులతో లేకుండా ఉంటే, మనోవృత్తులు కనుక ఆత్మలో లయించిపోతే మళ్ళీ పుట్టక్కర్లేదు, చావక్కర్లేదు. ఇది పురూరునికి నారదుల వారు చెప్పారు. అనివార్యమైక ఇది వచ్చింది, అనుభవిస్తున్నాను, కానీ ఇది శాశ్వతమైన దృష్టిలో అనుభవించకూడదు. ఇది స్థిరంగా ఉంటుందని నమ్మకంతో ఉండకూడదు. అయితే నువ్వు అనుభవించవద్దని మేము అనలేదు, అనుభవించాలి. కానీ ఈ అనుభవం శాశ్వత భావం లేకుండా ఇది ఈశ్వరాజ్ఞ వల్ల నేను ఎప్పుడూ పుణ్యం చేయడం వల్ల పరమేశ్వరుడి కర్మఫల ప్రదాత కనుక నాకు ఇలా ఇచ్చి అందజేశాడు. ఇది ఏ క్షణంలో అయినా విరమింప చేయొచ్చు. భగవంతుడు తలుచుకుంటే ఉన్న ఆనందమే, లేకపోయినా ఆనందమే. ఈ మనస్థితిలో ఎవడైతే మనోవృత్తులను ఉపశమింప చేసుకుంటాడో తండ్రి ఇచ్చా ముక్తి కలుగుతుంది, బ్రతికుండగానే మోక్షం కలుగుతుంది అని పురూరవ మహారాజా చెబుతున్నారు నారదుల వారు. అనివార్యమై కర్మమున వచ్చు సుఖము వర్జించినట్లు భోజించనే జీవ పరమేశ్వర ఐక్య సచ్చి సుఖానుభూతి నిస్సంశయాత్ముడై కొలిచనేని. ఇది గడ్డైన విషయం. ఎలాగంటే జీవుడు వచ్చింది కదా చెబుతున్నాం. జీవుడు అనేటటువంటి వాడు ఉన్నాడు మనలో. ఈ జీవుడు ఎక్కడికి పోతాడు అని ప్రశ్న. ఎక్కడికి పోతాడు అంటే అజ్ఞానంలో ఉన్నటువంటి జీవులు పుణ్యపాపాలు అంటే పాపములు ఎక్కువ చేసిన వాడిని యమకింకర్లు ఈ లోపల పాశం వేసేసేసి ఈ లోపల ఉన్న జీవుడు దగ్గరికి తీసుకుపోతారు. ఏమంటే యమధర్మరాజుకి ఎన్ని తాళ్ల ఫ్యాక్టరీలు ఉన్నాయన్నాడు ఒకటి. అందరినీ తాడు రోజు చాలా మంది పోతున్నారు కదా, ఒక్కొక్క తాడు వేసిన వాడు తీసుకుపోవాలి కదా, మరి ఎన్ని తాళ్ల ఫ్యాక్టరీలు ఉన్నాయని అడిగాడు ఒకసారి. తెలియదు అడిగాడు. అంటే ఏం సమాధానం చెప్పాలి? ఎవడు తాడు వాడే తెచ్చుకుంటాడండి. ఆయన తాళ్ల ఫ్యాక్టరీ అక్కడ ఎవడు తాడు తోటి వాడు పుట్టాడు. దైవీ శేష గుణమది మమమాయాదుర సత్వగుణం రజోగుణం తమోగుణం అని 30 తాడు ప్రతివాడు పుట్టుకతోనే తెచ్చుకున్నాడు కానీ ఆ తాడే పట్టుకు ఆశ్చర్యపోతాడు. అంటే కొత్త తాడు ఫ్యాక్టరీ అవసరం లేదు, దానికి ఎస్టాబ్లిష్ అవసరం లేదు. అది చమత్కారంగా ఉంటుంది. కనుక ఏమిటంటే ఈ జీవుడు అలా వెళ్ళిపోతాడు. కానీ జీవుడిని ఏం చేయాలంటే పవిత్రమైన కర్మ అనే చిత్తశుద్ధి. తప్పు ఇల్లు దుమ్ముగా ఉందనుకోండి, చీపురు తుడిచేస్తాం మనం.
చీపురుచుకు తుడిచేస్తే అప్పుడు చక్కగా దుమ్ము పోగొడుతుంది. అవతల పారబోస్తే ఇల్లంతా శుభ్రంగా. ఇప్పుడు ఇదే ఉంది, ఈ వేదికే ఉంది. ఈ వేదిక మీద ముళ్ళ కంపలు మరోటి ఏవో ఉన్నాయనుకోండి. ఉపన్యాసం చెప్పడానికి ఉండదు, మీరు అక్కడ సరిగా లేదు. అందుచేత ముందే ఏం చేయాలంటే పరిశుభ్రత అనేటటువంటి వాతావరణం ఇక్కడ చోటు కల్పించాలి. చోటు కల్పించాలంటే మన మనస్సు కోరికల పుట్ట, ముళ్ళడం కలన్నీ మన మనస్సులో ఉన్నాయి. అనేక జన్మాంతరాలకు సంబంధించిన ముళ్ళ కంపలు, రాళ్లు, రప్పలు ఎన్నో మన మనస్సులో ఉన్నాయి. ఆంజనేయ స్వామి ఇలా అనేసరికి సీతారామ లక్ష్మణుడు చూపించగలడు. మనం కనుక చేరుకుంటే వాళ్ళని చూపించలేని సరిగా హాస్పిటల్ పాలవుతాయి. చేరుకుంటే జరుగుతుంది. ఎందుకని ఆయనకి ఇతరమైన కోరిక ఏమీ లేదు, ఒక సీతారామ లక్ష్మణుడు తప్ప రెండవది ఏది లేదు కనుక అలాగే మనకి ఇన్నున్నాయి అలాంటి వాళ్ళకి. ఆ కారణం చేత ముందు అసలు దీనిలో ఉండేటటువంటిది కర్మ అనే చిత్తశుద్ధి. పరమేశ్వరార్పణ బుద్ధితోటి నేను చేసిన పుణ్యము పరమేశ్వరుడు చెందుగాక అని పుణ్యఫలాన్ని భగవంతుడి దారపోసి మంచి పనులు చేస్తే, చీపురుతో దుమ్ము తుడిచివేస్తే ఎలా పరిశుభ్రంగా ఉంటుందో కర్మల సంబంధమైనటువంటి ఆ దుమ్ము తొలగిపోయి మనస్సు ప్రశాంతం అవుతుంది. అది ముందు చేయమన్నాడు. ఏకాగ్రార్థం ఉపాసనం. ఏకాగ్రత కుదరటం లేదంటే అమ్మ ఎందుకు కుదురుతుంది? అనేక రకములైనటువంటి అవకేషన్స్ లోపల ఉండగా ఏకాగ్రత కుదరదు. వాటన్నింటికీ పక్కన నెట్టే కోసమే విగ్రహారాధన ముఖ్యంగా చేయాలి. ఆ భగవంతుల కృష్ణ పరమాత్మ విగ్రహారాధన మేము చెయ్యమండి అంటే వాళ్ళకి ఏకాగ్రత ఉండదు. మొట్టమొదట్లో ఏకాగ్రత కుదరాలంటే విగ్రహారాధన చాలా ముఖ్యం. విగ్రహం కాదు, భగవంతుడి యొక్క రూపం. ఇది పుస్తకం కాదు, కేవలం భగవంతుడి యొక్క రూపం అని అనుకుంటేనే మనకి ఏకాగ్రత కలుగుతుంది. ఇది ఒక బొమ్మ, దీనికి మనం ఏమిటి అది విగ్రహం అని అనుకోకూడదు. అది పరమాత్మ ఈ రూప విగ్రహంలో ఉన్నాడనేటువంటి తోటి ఉన్నట్టయితే ఏకాగ్రత ఉపాసన, ఏకాగ్రత కలుగుతుంది. మోక్షార్థం బ్రహ్మ విజ్ఞానం. ఈ బ్రహ్మతత్వ విజ్ఞానం తెలిస్తే బ్రతికుండగానే మోక్షం కలుగుతుంది. అంటే జీవుడు శరీరంతో అంటిపెట్టుకున్నటువంటి లక్షణం ఉన్నది, అది తొలగిపోయి ఈ శరీరాన్ని వేరుగా ఉండేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం జీవుడు కలుగుతుంది. అంచేత జీవ పరమేశ్వర ఐక్య, పరమేశ్వరుడు వేరే ఉన్నాడని ముందు మనం వేరే జీవులుగా ఉన్నామని భావన ఉండాలి. ఇప్పుడే పరమేశ్వరుడు అయిపోయాం అనుకోకూడదు. అనుకున్నప్పుడు జీవుడిని ఏం చేయాలంటే సత్కర్మాచరణ ద్వారా జీవుడిని జీవాత్మగా రూపొందించుకోవాలి. పరిశుద్ధుని చేయాలి. జీవుడిని పరిశుద్ధుని చేయాలంటే ఏ విధమైనటువంటి వాంఛలు లేకుండా సత్యభాషణం, ధర్మాచరణం మొదలైనటువంటి వాటితోటి జీవుడికి పవిత్రతని మనమే పవిత్రతని కలిగించుకోవాలి. మన రాగిచెమ్మును మనం తోముకుంటే ఏ రోజుగా రోజు తోముకుంటే తలతలాడుతూ ఎలా ప్రకాశిస్తూ అలాగే మనమే మన జీవుడిని కనుక జీవుడు అనేటువంటి రాగి పాత్రని సత్కర్మాచరణ అనేటువంటి చింతపండులో చూసినట్టయితే ఆ జీవుడు పరిశుద్ధమైతే జీవాత్మ అని పేరులోకి పెడతాడు. ఆ జీవాత్మని పరమేశ్వరులో కలపడం తేలికవుతుంది. ఇలా జీవుడుగా ఉన్నప్పుడు మనకి కష్టం. ఈ జీవుడికి పరిశుద్ధత కలిగించి జీవాత్మగా కనుక మనం మన ప్రయత్నాల్లో చేస్తే, పూజ చేసినప్పుడు కానీ మన ప్రవర్తనలో కానీ మన యొక్క విధానంలో కానీ మనం మాట్లాడే తీరులో కానీ మనం ఇతరులని విషయంలో వ్యవహరించే పద్ధతిలో కానీ ఇవన్నీ కనుక మనం చూసుకుంటే జీవితాన్ని పరిశుద్ధం చేసి జీవుడు జీవాత్మగా అవుతాడు. మధ్య స్థితి అన్నమాట. శరీరం ఉంది, జీవుడు, ఈ శరీరంతో జీవుడు కలిసి ఉన్నాడు. ఈ జీవుడిని పవిత్రం చేస్తే శరీరం మీద ఉన్న వ్యామోహాన్ని తగ్గి జీవాత్మగా అవుతాడు. ఆ జీవాత్మ ఎలా అయితే సూదంటురాయికి పెడితే ఆ సూదక పెడితే అప్రయత్నంగా సూర్యుడు వచ్చి సూదంటురాయి మీద పడిపోతుందో అలాగే పరిశుద్ధమైనటువంటి జీవుడు ఉన్నాడే ఈ జీవాత్మ రూపం పొందిన తర్వాత పరమేశ్వరుడిగా కలిసిపోతాడు. అది మనం చేయవలసిన పని. ఒక భక్తురాలు 2 మాటల్లో చెప్పిందంటే మొత్తం వేదాంతం అంటారు. కోరుకుంట ఉపన్యాసాలు వెళ్ళి, నాన్నగారు నాకు ఒకటి తోచిందని ఏమిటంటే చచ్చిపోతారనుకోండి, 4 మోసుకుపోతారండి శరీరాన్ని, అయిపోతుంది. ఈ జీవుడు ఇంకొకటి కొట్టుకుపోతాడంటే మనం ఇక్కడ మిగిలేమండి. మొత్తం వేదాంతం అంతా మాటల్లో వచ్చింది. చాలా చక్కగా చెప్పేవన్నా. అలాంటి అనుభవం ఉన్నవాళ్ళు ఉన్నారు మన దేశంలో. అంటే ఆ అనుభవం అమ్మాయికి కలిగింది. అన్నీ మన భర్త ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అంతా ఉన్నారు. ఎవరైనా నాన్నగారు నాకు అర్థం చాలా బాగుంది అమ్మాయి, ఇదే డెవలప్ చేసుకొని నీ జీవన్ముక్త స్థితి కలుగుతుందన్న. ఈ శరీరాన్ని పట్టుకుపోతారు, ఎవరో పట్టుకుపోయి 4 పట్టుకుపోతారు, మోసుకుపోతారు, అయిపోతుంది. లోపల ఉన్నటువంటి జీవుడు జీవాత్మ అన్నారు కదా, ఈ జీవాత్మను పరమేశ్వరుడు పట్టుకుపోతాడు. ఇంకా మన ఎక్కడ మిగులుతామంటే మోక్షం వచ్చేస్తుంది. ఈ ఒక్క చిన్న మాటల్లో ఉందండి. ఆ చిన్న మాటల్లో కూడా వేదాంతాన్ని మనం అర్థం చేసుకోవడం, జీవితాన్ని అనుభవాన్ని జీవ పరమేశ్వర ఐక్యశిక్షి సుఖ అనుభూతి నిస్సంశయాత్ముడై పులిచనేని అతడు ప్రారంభమున వ్యవహార్యు ముక్తి సామ్రాజ్య పట్టాభిషిక్తుడగును. అతడికి మోక్షం వస్తుంది గురువురావు మహారాజా అని నారదుల వారు ఇలా బోధ చేశారు. చక్కగా చక్రవర్తిగా పరిపాలించాడు. ఊర్వశి భార్యగా అయిన సందర్భంలో సంతతి కలిగింది, ఆయువరేవాడి కలిగి అలాగే చంద్రవంశం విస్తరించు వచ్చింది అన్నారు. వచ్చేసరికి
తర్వాతకి వద్దాం. అందులోనే ఆ చంద్రవంశపురాజులో యయాతి మహారాజు పరిపాలన చేస్తున్నాడు. ఆ యయాతి మహారాజు పరిపాలన చేసే ముందు ఒక సన్నివేశం ఒకటి ఉన్నది. ఏమైందంటే దేవతలకి రాక్షసులకి యుద్ధం జరుగుతూ ఉండేది. యుద్ధం జరుగుతుంటే దేవతల పక్షానికి మానవ లోకం నుంచి కూడా దేవతలకు సహాయంగా వెళ్ళేవారు. రాక్షసులు ప్రయోగించిన ఆయుధాల వల్ల మన పక్షం వల్ల దేవతలకు అమృతం తాగేది కూడా సాగులేదు. కానీ ఆ దేవతల పక్షంలో వెళ్ళే మానవ లోకంలోంచి వెళ్ళిన వాళ్ళు మాత్రం మరణించారు. దేవతలు మరణించారని చెప్పలేదు అక్కడ, మన పక్షం వలవాడడు అన్నాడు. అయితే వాడు మళ్ళీ ప్రతి ఉపాయం లేదు. రాక్షసులు చచ్చిపోతే శుక్రాచార్య వారు మృత సంజీవిని మంత్ర ప్రభావంతో చచ్చిపోయినాడు బతికిస్తున్నాడు. రాక్షసుల సంఖ్య తగ్గడం లేదు, ఇక్కడ వీళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. ఇది దేవతలకి అనుకుంటుంది. ఏం చేయాలి? మనకి కూడా మృత సంజీవిని విద్య రావాలి. ఏమంటే మృత సంజీవిని విద్య చెప్పండి శుక్రాచార్య వారు వెళ్ళవా అంటాడు. చెబుతాడు, అది శత్రువులు చెబుతాడండి. ఏం చెయ్యాలి? దేవతలు మంచి ఆలోచన చేశారు. బృహస్పతి గారి కుమారుడు కసుడు అని ఉన్నాడు. పాపం చాలా అందంగా ఉంటాడు, పొందిగ్గా ఉంటాడు, మంచి మధుర భాష. అటువంటి వాడిని మరీ బాలుడేం కాదు, బాలు ఉండవు నియమవ్రత శీలే చదుపిల్లాడేం కాదు. ఇక్కడ బాలుడు అంటే గ్రహణ ధారణ పటోరు బాల అంటే గురువు గారు చెప్పినటువంటిది గ్రహించగలడు, గ్రహించిన దాన్ని జ్ఞాపకం పెట్టుకోగలడు. బాలుడు అన్న పదానికి పసిపిల్లవాడని అన్ని చోట్ల అర్థం అలా ఉండదు. బాలు ఉండవు నియమవ్రత శీలు ఉండవు. నువ్వు వెళ్ళి శుక్రాచార్యుల వారి దగ్గర నువ్వు విద్యను నేర్చుకోవయ్యా, ఎలాగోలా మృత సంజీవని నువ్వు సంపాదించాను. డైరెక్ట్ గా వెళ్ళిపోయిన మృత సంజీవని చెప్పండి అంటే చెబుతాడా? అలా ఏం వెళ్ళలేదు. వెళ్ళాడు, నమస్కారం చేశాడు శుక్రాచార్యుల వారికి. నమస్కారం చేస్తే ఈతను చాలా చూడడానికి ముచ్చటగా ఉన్నాడు, మంచి యోగ్యమైనటువంటి లక్షణాలతో ఉన్నాడు, బుద్ధిమంతుడై ఉన్నాడు అని ఆయనకి విద్యలు చెప్పడం మొదలుపెట్టాడు. దేవయాని ఉన్నది శుక్రాచార్య వారి కుమార్తె. ఈయన యొక్క అందచందానికి చిన్నపిల్లవాడే అయితే అందచందాలు ఇలా కుదురుతున్నారు. యువకుడే అతను బాలుడన్న దానికి తండ్రికి చిన్నపిల్లవాడు అర్థం కాదని చెప్పాం కదా. గ్రహణధారణ పట్టుడు బాల అతని ఎందుకు అనురక్తి కలిగి ఉండేది. సరే, ఈ రాక్షస బాలకు ఇక్కడ చదువుకుంటుంటారు కదా, మనకి శత్రుపక్షం వాడు వంచన చేయలేదు. నేను బృహస్పతి యొక్క కుమారుండండి, మీ దగ్గర చదువుకోరు, సత్యమే చెప్పాడు. అసలు సత్యం చెప్పడంలో ఎంతో మంచి జరిగిందనమాట. కర్ణుడు ఏమన్నాడు? పరశురాముల దగ్గరికి వెళ్ళి అతని విషయం చెప్పకుండా దాచేశాడు కాబట్టి శాపానికి లోను కావాల్సి వచ్చింది. అలా కాకుండా నేను బృహస్పతి గారి యొక్క కుమారుని ఉన్నది ఉన్నట్టుగా చెబితే మేలు కలుగుతుందని ఎప్పుడు కూడా వంచన చేయకూడదు ఈ విషయంలో కూడా. సరే, నమస్కారం అంటే అలాగే విద్య చెబుతున్నారు. అందరి ఎందుకంటే కచుల ఎందుకు ఎక్కువ ప్రేమను చూపిస్తున్నాడు. చూపిస్తుంటే వాళ్ళకి శత్రుపక్షం వాడు వాళ్ళ గురువు గారు అబ్బాయిట అసలు వీడిని బ్రతకనేకూడదు, మన అసలు ఉపేక్షిస్తున్నాడైనా వీడి సంగతి ఏదో చూద్దామని హోమధేనువుల్ని మరి అలాగా పచ్చడి బయల దగ్గర తీసుకువెళ్ళి వాడి మేలు తీసుకుని వచ్చేటప్పుడు కచుడు వెళ్ళేవాడు. ఆ వెళ్ళినప్పుడు ఏం చేశాడు? వెనక్కాలే వెళ్ళి పట్టి బంధించేసేసి చంపేసేసి పీకి నూరుకు చంపేసేసి అమాంతంగా చెట్టు కట్టి వెళ్ళిపోయారు. ఎవరు చంపారో ఎవరికి తెలియకుండా. అనేటప్పటికీ ఎప్పటికీ అసలు ఈ ఆశ్రమం అయితే గోవులు వాటంతా వచ్చేసే శుక్రాచార్య ఆశ్రమం. దేవయ్య అని అడుగుతోంది. పాడి మధ్య మూడు కలుగు వాడపరంబు దగ్గరుంటే దేనువు నేటిక వచ్చి ఏకతమ నిష్ఠమయి భవదగ్నిహోత్రముల్ పోడిమి వెల్వగాబడి పొద్దును పోయి కచుండునే నీయుండ్రాడు వనంబులో నమగరాక్షత పనగ బాధనుందెను. ఏముపద్రవం వచ్చిందో అని 1941లో రండి మంచి సన్నివేశం. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారని మహాకవి, చక్కరైనటువంటి భక్తులతో ఆయన మధ్యపాతుడితోటి మంచి యువకుడుగా ఉన్నాడప్పటికీ ఈ వాడిమయూఖములు గలవాడడానికి 2 గంటలు చెప్పాడు. ఒక్క పదానికి 2 గంటల ఉపన్యాసం చెప్పాడు దేవులపల్లి కృష్ణశాస్త్రి. అద్భుతం. మా విద్యార్థి దశలో అన్నీ గ్రహించుకునే వయస్సు కాదు అది. అదే ఇప్పుడు వినుంటే అంత మహానుభావుడికి థ్రోట్ క్యాన్సర్ వచ్చి ఏదైనా వస్తే కాగితం మీద రాసి చూపించవలసిన జీవితం అలా పూర్తి చెప్పలేం కదా ఎలా అవుతుందో. అంతటి మధుర కవిత్వం అలాగే ఉంటుంది. ఆ ఉపన్యాసంలో నన్న యొక్క హృదయానంతటి వాడి మయూఖములు కలుగువాడు అపరాంబుడికి ఎందుకన్నాడో 2 గంటలు వివరిస్తే సమ్మోహనాస్త్రం కింద అయిపోయింది. మా బాబాయ్ పురుషోత్తం గారు కూడా ఎంతో ఆనందించారు. అక్కడ ఉన్నటువంటి అధ్యాపకులతో ఆనందించారు. ఊళ్ళో వాళ్ళు వచ్చారు, విద్యార్థులు మాకెంతో మార్గదర్శకమైన సాహిత్య కృషి చేసి ఇలా కవుల యొక్క భావాలు తెలుసుకోవాలి. మా అందరికీ భావం కలిగింది. మహానుభావులు కృష్ణశాస్త్రి గారు. మోయింపబోయి మురళి ఎన్నో జ్ఞానాలు రాసినటువంటి మహాశి, పెద్ద పేరు జోల్పల్లి కృష్ణశాస్త్రి గారు. అంటే ఆయన ఉపన్యాసం నేను భాగ్యం కలిగిన విషయం మర్చిపోలేదు. ఈ వాడి వైపుల మధ్య వచ్చింది కనుక వారు జ్ఞాపకం వచ్చారు. సరే, రాలేదనేసరికి ఆయన చూశాడు దివ్య దృష్టితో. రాక్షస బాలకులు చేశారు, చంపేశారా? మృత సంజీవని అనేది ఉంది కదండి. సరే, ఆ విద్యను ప్రయోగించేసరికి ఆ కట్లనేవి ప్రాణం వచ్చి ఆ కట్లనేవి తుకాగా ఆశ్రమానికి చేరాడు మనవాడు.
అక్షత గాత్రుడే ఏమీ లేకుండా. కానీ మనం కూడా చచ్చిపోవడానికి ఇష్టపడతాం, మళ్ళీ బతుకుతామని గ్యారంటీ ఉంటే. కానీ ఆ గ్యారంటీ లేదు కదా, చావంటే భయం అన్నారు. చచ్చినమే ఏమగును, చచ్చిన వాడెవడైన వచ్చి వాకృత్యనే, మళ్ళీ బతుకుతామనే గ్యారంటీ రోజు చచ్చిపోవాలనుకుంటాట మానవుడు. కానీ ఇప్పుడు కచుడు పరిస్థితి ఎలా అయింది, బ్రతికాడు అంటే చావంటే భయం లేకుండా అయిపోయింది. సరే వచ్చేసరికి వీళ్ళు నవ్వారని ఇలా చేశారని ఏమీ లేదు. వీళ్ళు బ్రతికి రావడం వాళ్ళకి కంటకంగా ఉంది. కొన్నాళ్ళు చూశారు, మరొకనాడు ఏం చేశారంటే ఇది పని కాదు, ఆ శరీరం ఉంది కనుక బతికాడు వీడు, శరీరం లేకుండా చేద్దామని వాడిని వెనక్కాల వెళ్ళి చంపినటువంటి విషయం దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు చాలా అధ్వర్ణంగా చెప్పారు. ఆ విషయం ఎలా అంటే నోట్లో గుడ్డ కూడా తొక్కలేదుట, ఒక కాగితం లాంటిని అంటించేశారు. కృష్ణశాస్త్రి గారు వర్ణన అలా చేశారు. అందులో అలా లేదనుకోండి, ఇలా చేసేటప్పుడు మాట్లాడడానికి అవకాశం ఉండదు కదా. అలా పీకి వెక్కి చంపేసేసి దగ్ధం చేసేసి బూడి తెగేసి ఆ బూడి మధ్యలో కలిగి శుక్రాచార్య వారికి ఇచ్చేశారు. ఎట్ట తాగడం మనకి తెలియదు, కానీ ఇంకా బతకడానికి వీడు అవకాశం లేదు. రాక్షసులకి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ఇతరులను వంచన చేయడంలో రాక్షస భాగంలాంటి తెలివి ఎక్కువ అవసరం, వాళ్ళకి ఎక్కువ అవసరం. ఇంకా వీడు బతకడానికి అవకాశం లేదనుకున్నారు. సరే శుక్రాచార్యుల వారు మద్యం తాగి మత్తెక్కున్నాడు. దేవయాని వచ్చి నాన్నగారు కసుడు ఉంటుంది. కసుడా ఆ మత్తులో ఉన్నాడేమో, అతడు సుగతికి దనుగాక వెళ్ళదు, అత్తమనాడు బతికిస్తాడు, ఇదేమన్నాడు అన్నాడు. ఆ మత్తులో ఉండిపోయినాడు. అప్పుడు అంటోంది కదా దేవయాని, మతిలో కొత్తరునైన అంగిరసు మన్మండు ఆ బృహస్పతికి పుత్రుడు మీకు శిష్యుడు, మీ శిష్యుడండి, స్వరూప బ్రహ్మచర్యాశ్రమ వ్రత సంపన్నుడు వ్యాపాదితుడైన. అది అలా చచ్చిపోతే అచ్యుత ధర్మజ్ఞ నేను శోకింపగెట్లుడు అని ఆ బాధ వ్యక్తం చేయగా ఆ బాధని కొంతసేపటికి తేరుకుని మళ్ళీ బతికించమంటావని చూశాడు. ఎక్కడా కజుడు కనపడలేదు. దివ్య దృష్టితో చూస్తే వీళ్ళు చేసిన పని ఆ శరీరాన్ని బూడిద చేసి ఆ బూడిద మధ్యలో తనకే త్రాగడానికి ఇచ్చినట్టుగా అర్థమైపోయింది. ఈ రోజు మొదలుకొని ఎవరైనా మద్యం గనక త్రాగితే పాపాసక్తి పతితులు అని శాపం పెట్టాడు. అసలు వేదమే చెప్పింది, ఈ శాపం పెట్టక్కర్లేదు. ఎలాగా సురని త్రాగకూడదు అని వేదంలోనే ఉంది, శుక్రాచార్యంలో చెప్పని క్రితమే ఉంది. కానీ మళ్ళీ దాన్ని బలపరిచాడు. ఎవరు కూడా రాక్షస గురువైనా మద్యం త్రాగితే మతి చెడిపోతుంది కనుక మద్యం త్రాగవద్దు అని అనుశాసనం చేసేసాడు. చేసిన తర్వాత ఇప్పుడు కచుడు ఎక్కడున్నాడు, కడుపులో ఉన్నాడు. ఇప్పుడు ప్రాణాంతకమైంది. ఇప్పుడు ఆ కచుడు తన కడుపులో ఉన్నాడండి. కడుపులో ఉన్నవాడు యువతలకి వస్తే పొట్ట తేల్చుకొస్తే చచ్చిపోడు. అంచేత మృత సంజీవినితో బ్రతికించాడు. ఏమిరా అబ్బాయి క్షేమంగా ఉన్నావరా? అయ్యా ఏసీ రూపులో ఉన్నట్టు క్షేమంగా ఉన్నా అన్నాడు మనవాడు. అడిగే ఉందండి, హాయిగా కూర్చున్నాడు. అక్కడ వర్ణన చేశాడండి పాలపత్రి రాజేశ్వరి శాస్త్రి గారి వ్యాఖ్యలు. మరి అసలు కడుపు చిన్నదిగా ఉంటుంది కదా, అలాంటప్పుడు ఎలా ఉండగలిగాడంటే ఈయన పెద్ద శరీరం ధరించాడు. ఆ పిల్లవాడు ఒక గదిలో ఉండడానికి వీలైనంత శరీరం ధరించి ఆ పెద్ద శరీరంలో అప్పుడు అతన్ని బ్రతికించి అతని ఆకారం అందులో ఇమిడియట్గా అంత రూపాన్ని ధరించాడు. పాలపత్రి నాగేశ్వర శాస్త్రి గారు తన వ్యాఖ్యలో రాశారు. అది సమంజసంగానే ఉంది. ఇది కూడా పెద్ద రూపాన్ని ధరించి కడుపులో కూర్చొని ఇప్పుడు ఏరా అబ్బాయి క్షేమంగా ఉన్నాను. ఒరే నాయన, ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే నీకు అన్ని చదువులు చెప్పారే, ఒక చదువు చెప్పలేదురా, అది ఇప్పుడు చెప్పవలసి వస్తుందిరా అన్నాడు. ఏమిటి గురువు గారు అన్నాడు. ఏం లేదు కానీ నీకు మృత సంజీవిని నీకు చెప్పేస్తాను, ఆ మంత్రం బాగా అనుష్ఠానండి. బాగా వచ్చిన తర్వాత నా పొట్ట చీల్చుకుని వచ్చేసే, నువ్వు వచ్చిన తర్వాత నీ దాన్ని వెళ్ళిపోకుండా మళ్ళీ నేను నేర్పిన మృత సంజీవిని విద్యా ప్రభావంతో మళ్ళీ నన్ను బతికించి వెళ్ళు నాయన అని గురువు గారు శిష్యుడు బతిమాలుకునే రోజు వచ్చింది. ఒకప్పుడు కింకరుడే రాజుకు రాజకింకరుడను కాలానుకూలముగా వల్యబలి వరెవరో అన్నట్టే చెబుతారు కదా హరిశ్చంద్రలో. అలాంటిది గురువు గారు పది ప్రాణాలు శిష్యుడి చేతిలో పడ్డాయి. ఇది హాస్యరసం అందామా, ఏ రసం అందాం, అన్నీ కూడా చమత్కారంగా ఉంటాయి. అందువల్ల సరేనండి, తప్పకుండానండి మృత సంజీవిని విద్య నేర్చుకున్నాడు. ఆ కడుపులో ఉండగానే నేర్చుకున్నాడు. సరే పొట్ట చేతుకు వచ్చాడు, పడిపోయినాడు. ఆయన పడిపోయిన వాడిని దాన్ని తాను వెళ్ళిపోకుండా మళ్ళీ తాను నేర్చుకున్న మృత సంజీవిని విద్యా ప్రభావం చేసి గురువు గారిని బతికించాడు. గురువు గారు సెలవు తీసుకుంటాను, నాయన వెళ్ళిరా అన్నాడు. ఇంకా ఏం ప్రాణం ఎందుకు తెచ్చి పెడతాడు ఉంటే, బాబు తొందరగా వెళ్ళిన ఆయన అని మనస్సులో పెట్టుకుని వెళ్ళిపోయాడు. అయిన తర్వాత దేవయాని గురుపుత్రుడితో చెప్పాడు, అమ్మాయి నేను వెళ్ళొస్తాన్నాడు. అమ్మాయి అంటే ఏమిటయ్యా, నీవు బ్రహ్మచారి కానీ మన ఇద్దరికి ఇదివరకే మనస్సులో వివాహం అయిపోయిన మన్మథుని యొక్క ప్రభావం చేత నన్ను భార్యగా స్వీకరించు అంటే మృత సంజీవిని విద్య మా తండ్రి గారు చెప్పారు, మా తండ్రి గారిని మీరు కన్యాదానం చేస్తారు, ఈ విద్య నేను కూడా దీనమై ఉంటాం, అందుచేత నా కోరిక అంగీకరించవలసింది
అని దేవయాని కసుడితోటి అన్నది. మరొకడైతే చాలా సంతోషంగా అంగీకరిస్తాడు. కానీ ఎవరినాడో తెలుసురా, నాకు సహోదరి విని ఆ కసుడు అత్యంత విషాదాకుడు. అదే కానీ పాపం మాట విన్నానేమిట్రా, గురుపుత్రుని వివాహం చేసుకోవడం, ఆ గురువు నాకు శిష్యులు పుత్రుడు, గురువుకి శిష్యులు పుత్రులు. అటువంటిప్పుడు ఈమె ఏమవుతుంది, గురువు తండ్రితో సమానం అయితే గురుపుత్రుడిగా సోదరు అవుతుంది. ఎంత వివేకంతో ఆలోచించడం. అందుచేత ఆ మాటని నీ వాకునకు తెచ్చుడు చిదవలు ఇలా మాట్లాడకూడదమ్మాయి, నీవు సహోదరి నా చిత్తమును, నువ్వు నాకు చెల్లెలతో సమానం అన్నాడు. అది అసలు పాటించవలసిన ధర్మం. దీన్ని బట్టి ఏం తేలిందో తెలుసునా, ఒక కాలేజీలో చదువుకుంటున్నారనుకోండి విద్యార్థినులు విద్యార్థులు, వాళ్ళు పరస్పరం వివాహం చేసుకోవడం భారత ధర్మానికి విరుద్ధం, పనికిరాదు. ఇంచేత గురువుల దగ్గర ఆ గురువుల దగ్గరే చదువుకున్నటువంటి పిల్లలు ఉన్నారే వాళ్ళందరూ సోదర సోదరీమణులు అవుతారు. అటువంటి వాళ్ళని వివాహం చేసుకోవడం భారత ధర్మం, భారతీయ ధర్మం అంగీకరించదు. పైగా ఉపాధ్యాయుడు శిష్యురాని ఎన్నడూ వివాహం చేసుకోకూడదు. భారతంలో కూడా ఈవిడికి నేను విద్య చెప్పాను కనుక నేను ఉత్తర్ని వివాహం చేసుకోకూడదని అర్జునుడు మరి విరాట పర్వంలో చెప్పినట్టుగా మనకు కనపడుతుంది. ఉత్తర్ని నేను అభిమన్యుడికి చేయమన్నాడు. అంటే అర్థం ఇటువంటి ధర్మాలు కూడా తెలియచేయడం కోసమే ఈ రామాయణ భారత భాగవతాలంటే బయలుదేరారు. తనతో పాటు కలిసి గురువు గారి దగ్గర చదువుకున్నటువంటి వాళ్ళ సోదర ప్రేమతో ఉండాలే తప్ప భార్యాభర్తల భావం ఉంటే అది ఆర్షధర్మానికి విరుద్ధం, వేద ధర్మానికి విరుద్ధం, కూడని పని. అటువంటి పనులు నిరోధింపబడాలి అనేటువంటి పరమ సూక్ష్మమైనటువంటి విషయం ఇక్కడ మనకి తెలుస్తున్నది. ధర్మ సూక్ష్మం ఇక్కడ తెలుస్తున్నది. అప్పుడు కోపం వచ్చింది. ఆవిడ కామా క్రోధో విద్య అయితే కదా, నువ్వు వంచి మా తండ్రి గారి దగ్గర విద్య నేర్చు వెళ్ళిపోతున్నావు, నువ్వు చదువుకున్న విద్య నీకు పని చేయకుండుగాక. మొత్తానికి మరేం పర్వాలేదులే అన్నాడు. నేను చదివితే కృత సంజీవుడి మంత్రం చదివితే వదలవాడు బతకరు, కానీ నేను ఇంకోళ్ళకి చెబుతాను. ఆ చెప్పిన వాడు చదివితే నాకేదా ఆ విద్య బోధించబడిన వాడు చదివితే చచ్చిపోయిన వాళ్ళు బతుకుతారు కదా. అలా ఆలోచించాడు మనవాడు. అంటే ఒక వైద్యుడు ఉండేవాడు ఒక తోట, ఆయన మందిస్తే పాపం ఇక మళ్ళీ ఆ రోజు జీవించే అవకాశం లేకపోయింది. ఎప్పుడో మా బాల్యంలో ఒక ఆయన దగ్గర వైద్యశాస్త్రం చదువుకున్న వాడు మందిస్తే తగ్గి. భారతంలో లేనిది మన జీవితంలో ఉండదని చెప్పారే ఎన్నయాస్త్రిని, ఆ పద్ధతి రుజువు అయిందండి ఒక తోట. పాపం ఆయన వైద్యం చేస్తే బతికేవారు కాదు. దేవుడు ఆయన దగ్గర వైద్యశాస్త్రం నేర్చుకున్న వైద్యం చేసిన వాళ్ళ ద్వారా వాళ్ళకి ఆరోగ్యం జరిగింది. అంటే అర్థం కసుడు పరిస్థితి, తాను చదివితే చచ్చిపోయినాడు బతకడు ఆ మంత్రం, కానీ ఆ మంత్రాన్ని తన దగ్గర నేర్చుకున్న వాళ్ళు చదివితే అప్పుడు ఇలా జరిగింది. సరే అప్పుడు శాపం పెట్టాడు ఆయన, ధర్మ మార్గంలో ఉన్న నన్ను శాపం పెట్టావు గనక, నాకు సహోదరి భావంతో ఉన్నవాడిని అపవిత్రత నాలో లేదు గనక నీ ప్రతిశాపం ఇస్తున్నాను, నువ్వు బ్రాహ్మణ స్త్రీవి, నీకు బ్రాహ్మణుడు భర్తగా లభించకుండుగాక అని శాపం పెట్టాడు. అది ఇలా జరిగింది. అయిన తర్వాత దేవయాని యొక్క చరిత్ర వివాహం ఎలా జరిగిందో అదంగా చూద్దాం. ఇప్పుడు ఏమైందంటే వృషపర్వుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆ వృషపర్వుడికి గురువుగా మంత్రిగా శుక్రాచార్యులు వారు ఉన్నారు. వృషపర్వునకు శర్మిష్ట కన్యకాజన సహస్రం ఎంతమందో చెలికెత్తు రాజకుమార్తె కదా చెలికెత్తున్నారు. ఈ దేవయానితో చాలా సఖ్యంగా ఉండేది. ఒకనాడు స్నానానికి వెళ్ళినప్పుడు ఆ గట్టు మీద పెట్టినట్టు ఒరువులు కలిసిపోయి ఒకరి చీర ఒకరు కట్టుకోవాల్సి వచ్చింది. నీ చీర నే కట్టుకుంటానా, నా చీర నువ్వు కట్టుకోవడమా అని తగాదా పెరిగి వాగ్వాదం పెరిగిపోయి ఆ పెరగడంలో ఏం చేసిందంటే రాజకుమార్తె అటువంటి శర్మిష్ట ఈ దేవయాన్ని నూతిలోకి పోసేసింది. పూర్వం కూడా నూతిలో పడి చచ్చిపోతామని కొంతమంది అనేవారు. అంటే ఈ వరంలో పెద్ద నూతిలో ధర్మరాయని ఉండేది. ధర్మం ద్వారా పడేటప్పుడు బ్రతకాలని కోరుకుంటే రాయిని పట్టుకుంటే బతికివారు. అది చూడలేదు కానీ అలా చెప్పుకుంటారు. ధర్మరాయని ఉంటుంది పెద్ద నూతుల్లో. ఇప్పుడు మీరు ఏమనుకోండి, ఇప్పుడు అంత పెద్ద నూతులు అవసరం, రక్షిత మంచిది పథకం వచ్చాక వాటి పనే ఉంది. ఆ ప్రకారంగా అందులో నీళ్లు తక్కువగా ఉన్నాయో అక్కడ తీగలవి ఉన్నాయో పట్టుకుని పాపం అలాగే పడిపోయింది. పడిపోయిన పరిస్థితిలో శర్మిష తోసేసి వెళ్ళిపోయింది కదా, దాని మీద చాలా కోపంగా ఉన్నది. కోపంగా ఉంటే మొత్తం మీద యయాతి మహారాజు చంద్రవంశపు రాజు ఉన్నాడే, ఆయన అలా వస్తూ ఈ ఆక్రందనం విని నూతిలో వెలువడ కోమలిందికి విశ్రుత కీర్తి యయాతి ప్రీతితో అన్నయ్య మంచి పద్యంలో రాశారు. జలధిలో వీకి విలస కలకాంతి సమంచిత అవనీడల వహన క్షమంబైన దక్షిణ హస్తమున తరున్న మధ్యల గురు ధర్మవారి కనకమకరాబ్జము బట్టి నూతిలో వెలువడ కోమలిందికి విశ్రుత కీర్తి యయా తన కుడి చేతితోటి అప్పుడు
నేను మాత్రం పురప్రవేశం నేను రాను. ఏం చేద్దంటే శర్మిష్ఠనను తోసి ఇక్కడి నుంచి ఆ నూతిలో ఆయన దాన్ని ఆయన వెళ్ళిపోయినాడు. నేను ఏమైనా సరే నేను అక్కడ అడుగు పెట్టగా పంతం పట్టు కూర్చుని శుక్రాచార్యులు వారు వచ్చి అమ్మాయికి ఆ పనికిరాదు, క్రోధం పనికిరాదని రాక్షస గురువు అయినా అక్రోధాన్ని ధర్మం అని చెప్పాడండి. ధర్మం ఎవరు చెప్పినా మనం చూసుకోవాలి. రాక్షస గురువు చెప్పాడని అనుకోగలరు. అక్రోధనుడు కరంబది కూడా క్రోధం లేని వాడికి ఎప్పుడు కూడా పరమేశ్వరానికి జరుగుతుందమ్మా. ఏదో చేస్తే చేసిందిలే, నూతిలో తోసేసినంత మాత్రాన్ని కోపం పెట్టుకో, క్రోధం పెట్టుకోకూడదు అని అనేక విధాలుగా సముదాయిస్తే సరే. ఆఖరికి ఏమైందంటే ఆవిడ నాకు దాస్యం చేస్తే నేను వస్తాను. అప్పుడు వృషపరువుడు వచ్చాడు. పాపం నువ్వు ఏం చెప్తే అలా చేస్తావంటే నీ కుమార్తె నాకు దాసిగా ఉండాలంటే ఆ ప్రకారంగా మొత్తం మీద రాజకుమార్తె అయినటువంటి శర్మిష్ఠ దాసి అయింది. ఈవిడ యజమానురాలైన క్షణంలో మారిపోయింది పరిస్థితి. ఆ నూతులు పోయడం వచ్చింది చెప్పి మనం చేసిన పని అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ఏది చేస్తే దాని ఫలితం అనుభవించాలి. అది అయిపోయిన తర్వాత ఇష్టమైన సేవ చేయించుకుంటుంది. మరొక నాడు ఆ వనానికి వెళ్ళినప్పుడు యయాతి మహారాజు ఆ దారిని వస్తున్నాడు. వస్తూ ఉంటే అప్పుడు అన్నది కదా, నిగ్రహమే నన్ను ధరణీవర కూపము వెల్వరించున్నాడు ఉగ్రమయూకు సాక్ష్యముగా ఉన్నత దక్షిణ పాణి చేసి పాణిగ్రహణము చేసింది. నీ కుడి చేతితో నన్ను బట్టుకు ఎవరిసేవయ్య నూతులోంచి అని చెప్పి ఆవేళే పాణిగ్రహణం అయిపోయింది. మన వివాహం జరిగిపోయింది. నాకు బ్రాహ్మణుడు ఎలాగ భర్తగాడు అంటే నేను వివాహం చేసుకుంటాను. శుక్రాచార్యుల వారు కూడా సమ్మతించి దేవయాన్ని ఇచ్చి వివాహం చేశారు. శర్మిష్ఠని మరి సేవకురాలుగా పంపించారు. శుక్రాచార్యులు గారు చెప్పారు, ఈమెతో ఎప్పుడూ దాంపత్య సంబంధమైన ప్రసక్తి ఉండరాదు అని ముందు అనుశాసనం చేశాడు. ఆయన చేసి దేవయానికి సేవ చేసుకుని దేవయానికి 2 కుమారులు కలిగారు. బాగా ఒకనాడు శర్మిష్ఠకి ఏ సంకల్పం కలిగింది అంటే ఈ మహారాజుని భర్తగా పొందితే బాగుంటుందనుకుని ఆ దేవయానికి తెలియకుండా ఆయనతో దాంపత్య ధర్మాన్ని నిర్వర్తిస్తే 3 కుమారులు పుట్టారు. ఆ కుమారులు ఒకళ్ళు చూసుకున్నా మీ తల్లిదండ్రులు ఏమంటే వాళ్ళ ముఖాలు చూపించేసరికి అప్పుడు దేవయానికి కోపం వచ్చి అయితే మా తండ్రి గారు చెప్పిన పని చేయకుండా నా భర్త ఇలా చేశాడని తండ్రి గారికి చెప్పింది. చెప్పేసరికి వచ్చి ఏమయ్యా నేను ఏమన్నాను నీతోటి, శ్రీరంబు విలిగా నేను చెప్పాను కదా, నువ్వు ఎందుకు ఇలా చేసావు అని చేత నీ అకాల వార్ధక్యం వచ్చుగాక, ముసలితనం వచ్చి ఇంకా యవ్వనంలో ఉన్నవాడు కూడా ఆ శాప ప్రభావం చేత వెంటనే ముసలివాడు వెళ్ళిపోవాడు. ఆ ముసలితనం వచ్చి పడింది. ఇప్పుడు యయాతి మహారాజు పడితే ముసలితనం అంటే ఎంత కష్టం అని ఆలోచించుకుంటే తనువు ముడుంగు అంత ఎత్తైన మనిషి కూడా తనువు ముడుంగు పాదగతి తప్పును దంటములుడు చీకటులు కరుగవర్తిలు చెవుడు బ్రహ్మును సొంగలు గారు మోమునను జనములు మాట చేకొనరు సన్నిధి చేరదు భార్య పుత్రుడు కొనగొని శత్రునట్లు తిరుగును కలు కష్టములు ఏవి లక్ష్మణ కవి పద్యం రాశారు సుభాషిత పరిస్థితిలో. అంటే ఉన్న విషయం అంత అంత అజానుభావినవాడు కూడా ఉద్ధరేగా వంగిపోతాడు, కర్ర పట్టుకు నడుస్తాడు. చూడటం లేదా మనం పాటగతి అడుగులు తడబడతాయి, దాని పళ్ళు ఊడిపోతాయి. ఇదంతా మురుడు చీకటు కళ్ళు కనపడవు, శివుడు బ్రహ్మ ఎవరైనా మాట వినపడదు. ఇంతకంటే అన్యాయం ఉందండి. సొంగలు గారు మోమున నుంచి అలా సొంగలు గారుతుంటాయి. జనములు మాట చే అందువరకు యవ్వనంలో ఉన్నప్పుడు ఎవరే ఆయన పిలిస్తే అయ్యా బాబాయ్ గారిని వచ్చేవాడు కూడా ఆయన ముసలాయన వస్తుంటాడు అయ్యా వెళ్ళక్కలేకంటారు. ఎన్ని చూస్తున్నామండి మనం అంటే అర్థం. కవికొండల వెంకట్రావు గారని ఈ ముసలి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాడు ఆయన. వీళ్ళకి తాపత్రయం వదలదు. వయస్సు ముదిరిపోయిన తర్వాత విరక్తిగా ఉండరు వీళ్ళు. కొంతమంది ఉండేవాళ్ళు ఉంటారు కానీ కొంతమంది ఉండదు. రే ఆ డబ్బు పాడు చేయకురా, అయినప్పటి తాళాలు జాగ్రత్తగా దాతరా, ఇవన్నీ ఎందుకురా అరుస్తా. వీళ్ళు మాట్లాడే మాట ఎవడో వినిపించకూడదు. రే చూడరా వస్తున్నాయి పెట్టానురా జాగ్రత్త దాచుకోండిరా అని అరుస్తూ ఉంటాడు. వీడి మాట ఎవరు వినిపించుకోరు. జనములు మాట చేయకొనరు ప్రాకట దాక్షయుక్తమగు ప్రాయము చెల్లిన కొద్ది క్రుద్ధులై కేకలు పెట్టుతూ పనుల గీటుతునుందురు వృద్ధ మానవులు. ఈ ముసల్దనం వచ్చాక అరుస్తూ ఉంటారు. ఎలాగంటే జోకము దప్పి కాలమున శుష్కములై పడిపోవలేక ఎండ ఆకులు నిలుచుకోమ్మలే కదా. చెట్టు ఆకులు ఉంటాయి, పచ్చి ఆకులు చప్పుడవు. ఆ ఎండుటాకులు ఉంటాయి, అది పట్టు ఇంకా ఉంటుంది, గాలి వేసేటప్పుడు గట్టిగా చప్పుడు అవుతుంటాయి. అంటే ఎండిపోయిన తర్వాత చెట్టునున్న ఆకులు ఎలా గాలికి వృధ చేస్తూ ఉంటాయో అలాగే వృద్ధ మానవులు కోపంతో వృధ చేస్తూ ఉంటారు. వీళ్ళకి విలువ ఉండదు. మహానుభావాన్ని కవికొండ వెంకట్రావు గారిని ఆయన రాజమండ్రిలో ఉండేటువంటి మధుర కవి ఆయన పద్యం రాశాడు. చాలా కష్టమైనదని ముసల్తనం. యవ్వనంలో ఉన్నప్పుడే
గౌతమ బుద్ధుడు చెప్పినట్టుగా సౌఖ్యావహ యోగధారణకు ఎత్ర మనర్పగనుత్సహించి ముసలితనం వయస్సు రావలేవు. కానీ ఏ నియమాలు పాటిస్తే ఆ నియమాల కారణంగా ముసలితనం వచ్చినా తన పని తాను చేసుకునేటటువంటి స్థితిలో, తన ఆరోగ్యాన్ని కాపాడుకునే స్థితిలో ఉంటే, పరాపేక్ష లేకుండా ఉంటే ఇబ్బంది లేదు. దానికోసం ప్రయత్నం యోగ సాధన చేయమన్నారు. మనం అలా చేస్తే వయస్సు వస్తుంది. వయస్సు రాకుండా కాలాన్ని ఎవరు ఆపలేదు. కానీ వార్షిక లక్షణాలు మాత్రం వాళ్ళల్లో ఉండవు. అది నియమాలు చాలా పాటించాలి. ఆహారంలో నియమం ఉండాలి, విహారంలో నియమం ఉండాలి, మాట్లాడటంలో నియమం ఉండాలి, ప్రవర్తనలో నియమం ఉండాలి. అన్నింటికీ ఒక విధమైనటువంటి మితమైన పుణ్యకార్యాలు అమితంగా చేయాలి. అమితంగా పుణ్యకార్యాలు చేయాలి. సుఖాల్ని మితంగా మాత్రమే పొందాలి. ఈ పద్ధతి ఎవరికైతే ఉంటుందో వాడికి ముసలితనం వచ్చినా లక్షణాలు ఉండవన్నాడు. ఏ విధమైన ఇబ్బంది ఉండదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతారు. లేకపోతే ఈ అవస్థలన్నీ పడతాయి. మహానుభావ ఎంత కష్టమైన చూశారు. ఆ కష్టం పురుషస్య చిన్న వయస పుత్రుడు. కొడుకు అంతకంటే నాన్నగారిని గడగలాంటి వాడు ఎలా ఎడుగుతున్నావు, ఇప్పుడు నేను నాకు ఖాళీ లేదు చెప్పి సాయంత్రం చేసుకొస్తాను నిరసించి మాట్లాడిపోతాడు. ఇది చూడటం లేదంటే మన లోకంలో ఇంత బాధపడే వాళ్ళని చూస్తున్నాం మనం. తడువు ముడుంగు పాతగతి తప్పును దంతములుడు చీకటులు కనుగవత్తులు చెవుడు గమ్మును చొంగలు గారు మోమున జనములు మాట చేకొనరు సన్నిధి చేరదు భార్య. యవ్వనంలో నిరంతరం సన్నిహితంగా ఉండే భార్య కూడా ఉండడే నాకు చాలా పనుంది పోతున్నాను ఆవిడ కూడా వినిపించుకోదు. పుత్రుడు కొరకొని శత్రుడు అట్లు తిరుగు. వీడు శత్రువులా చూస్తాట తండ్రిని. కడు కష్టము వృత్తదేహికి. ఆ వృద్ధదేహం ఉన్నదే మహాదారుడు ఉన్నారు. అది మొదటి నుంచి సక్రమైన నియమాలు కనుక మనలో ఉంటే వయస్సు వచ్చినా అవి బాధించవు. నాకు మోకాళ్ళ నొప్పి తెలియదు. అసలు మోకాళ్ళు నొప్పి అంటారు చాలా మంది చిన్న వయసు వాళ్ళే. నాకు మోకాళ్ళ నొప్పులు తెలియదు. మా తండ్రి గారు చిన్నప్పుడు కొన్ని పద్ధతులు చెప్పారు. ఆ పద్ధతులు ఆచరించిన కారణంగా నాకు 83 సంవత్సరాలు వచ్చినప్పటికీ 84 అడుగు పెడుతున్నప్పటికీ కూడా నాకు ఏ విధమైన అలసట లేదు. ఇదో ఇంతే. దానికి కారణం ఏమిటంటే ఆహారంలో మనం ఎలా తినాలో, మనకి ఏది పడుతుందో, ఏది ఆరోగ్యాన్ని చూసుకుంటావో జాగ్రత్తగా తీసుకుంటూ మన పద్ధతులు ఎలా ఉండాలో వాటిని కనుక పాటిస్తే వయస్సు మీరిగా వాళ్ళకి లక్షణాలు రావు అని మనకి ప్రమాణాలు ఉన్నాయి. ఆ యోగ సాధనలో ఎన్నో మార్గాలు ఉన్నాయండి. అవి పెద్దల వల్ల మనం తెలుసుకుంటే వయస్సు వచ్చిన తర్వాత ఇప్పుడు తెలుసుకున్నది అప్పుడు కాపాడుతున్నది. యోగధారణకు ఎత్ర మనర్పగనుత్సహించి మొయికోవలెగాక. మన్మథ విలోల మనస్కథ. ఇంద్రియ నిగ్రహం ముఖ్యంగా ఉండాలి. ఇంద్రియార్థనలో ఒప్పదు అది చేతునకు మొదలేంటి హేతు. ఇంద్రియ చాపల్యం పరిగిర. ఏ కోరిక ఉంది కదా తినేయకూడదు. మనకి అవసరమైతే తినాలి. కానీ విఫా చాపల్యం అరికట్టాలి. ఏ రకంగానే ఏ ఇంద్రియానికి చాపల్యం లేకుండా ఉండేటువంటి పద్ధతికి మొట్టమొదటి పెద్దలు చెప్పినటువంటి యోగధారణ పద్ధతిలో ఉంటే వయస్సు వచ్చినా ఆ రకమైన సమస్యలు లేకుండా జీవితం సుఖవంతంగా నడుస్తుందని మనకి గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కనుక అలాంటి దుర్దశమైనటువంటి పరిస్థితి వస్తే శుక్రాచార్యులు వారు అయ్యా నాకు ఎలా విముక్తి అన్నాడు. ఏమీ లేదు, నీ యొక్క ముసలితన నీ కొడుకుల్లో ఎవరైనా పుచ్చుకుంటే వాడ పడుతుందని నువ్వు పుచ్చుకుంటే అప్పుడు సుఖపడతాను. అమ్మయ్య ఛాన్స్ ఇచ్చారు కదా అని ఆయన యొక్క పెద్ద కుమారుడు దేవయ్య అని కొడుకు ఎలువు దగ్గరికి వెళ్ళాడు. అయ్యా ఒరే నువ్వు జ్యేష్ఠపుత్రుడురా, నా ముసలితనం పుచ్చుకోరా, నీ పడుతుందన్నా. ఎవడయ్యా ఎవరు చెప్పాడయ్యా నేను సుఖపడవలసి వేస్తే నీకు తీస్తాను ఏమనుకోమన్నాడు. అలాగే మొత్తం అందరూ నిరాకరించారు. పూరుడు అని ఇందాక చెప్పింది పురూరవుడు మాట. ఈయన పూరుడు. ఆ పూరుడు అని శర్మిష్ఠ కుమారుడు చివరి వాడు. వాడిని అడిగితే పితృవాక్య పరిపాలన కంటే ధర్మం ఏముంది, తప్పనిసరిగా నీ ముసలితనాన్ని నేను తీసుకుని నా యవ్వనాన్ని నీకు ఇస్తున్నానన్నాడు. చూసారా, ఇంతమంది ఉంటే ఆఖరి వాడికి కలిగింది. నువ్వు ఒకడే ఉంటే వాడు ఆ మాట వినకపోతే వీడికి గతే అవుతుందండి. అతనే బహుశ్యాం ప్రజా ఏటి ఆర్షధర్మం ప్రకారంగా అలా ఉండడం వల్ల ఏ అతిగా లాభం కలిగింది. ఇది గమనించవలసింది లోకులని అన్నారు. ఆ ప్రకారంగా చేసిన పని ఏమిటయ్యా అంటే ఆ యవ్వనం తీసుకున్నాడు. ముసలితనం అనుభవించాడు. చిన్న వయస్సులో వాడు పాపం చాలా కాలం అనేక భోగాలు భోగ సంపదలను అనుభవించాడు.